నేను అందిస్తున్నాను. వస్తుండగా మరి చప్పట్లు కొడుతూ ప్రభు నామను మహింపరుచుకుంటూ సమయం తెలుసుకుందాం. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సార్ మన రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా చెప్దాం హల్లెలూయా. ఈ రాత్రి చక్కటి అవకాశాన్ని మనందరికీ అనుగ్రహించిన దైవాతి దేవునికి ఒకసారి చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని దేవుడి వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన కాలం అంతా మీ సజీవమైన రెక్కల చాటున మమ్మలందరినీ భద్రపరిచి మీ కృప ద్వారా మాకు ఆరోగ్యాలను ఆయుస్సును ఇస్తూ ఎంతగానో మమ్మలను ప్రేమిస్తూ రక్షిస్తున్నందుకు మీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి రాత్రి మీ సేవకుల ద్వారా ఈ ప్రాంతంలో మీరు ఏర్పాటు చేసిన ఈ స్వార్థ ఉజ్జీవ సభల్లో మేము పాలిభాగస్తులు అవడానికి మీరు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఇక్కడ నిలబడుతుండగా ఏ హృదయానికి ఏ మాటలు అవసరమై ఉన్నవో మీ ఆత్మచేత నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మీ మాటలే మనుషుల హృదయాలను మార్చివేసేవి, మీ మాటలే స్వభావాలను మార్చివేసేవి. నాయన పరిశుద్ధాత్మదేవుడా, ఆ మాటలు కాదు, ఈ రాత్రి అగ్ని వంటి మీ మాటలు బయలు వెళుతుండగానే చల్లారిపోయిన ప్రతి హృదయము మండించబడును గాక. నులివెచ్చని స్థితిలో ఉన్న ప్రతి హృదయము తిరిగి మండించబడును గాక. ప్రజలందరూ మండుతూ ప్రకాశించే దీపాలుగా స్థిరపరచబడుదురు గాక. ఈ ఆత్మచేత మీరే మాట్లాడి మహిమను పొందుమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మమ్మల్ని ప్రాంతంలోనికి ఆహ్వానించిన దైవజనులకు వారి కుటుంబానికి ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే వేదిక దగ్గర ఉన్న దైవజనులకు కూడా ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానించుకుందాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని దగ్గరికి మనం అందరం చేర్చబడి ఉన్నాం. చూడండి, ఈరోజు చాలామంది క్రైస్తవుల పరిస్థితులు ఏ విధానములో ఉంటున్నాయి? అసలు క్రైస్తవుడిని దేవుడు ఆశీర్వదిస్తున్నప్పుడు అసలు క్రైస్తవుని జీవితంలో ఎందుచేత దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నాడు? కూర్చున్న మీరైనా నిలబడి ఉన్న నేనైనా దేవుని చెంతకు ఎందుకు వస్తాం అంటే మన జీవితాలు ఆశీర్వదించబడాలనే దేవుడి దగ్గరికి వస్తూ ఉంటాం. కానీ చాలామంది జీవితాల్లో దేవుని ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నారు. చూడలేకపోయేసరికి మానవుడి హృదయ పరిస్థితి ఏమవుతుందంటే, దేవుణ్ణి నమ్ముకొని ఎన్ని సంవత్సరాలైనా ఆశీర్వదించబడకపోయేసరికి కొంతమంది నిరుత్సాహపడే వాళ్ళు ఉంటారు.
కొంతమంది ఆశీర్వాదం నాకు ఎక్కడ దొరుకుతుందా అని ఆశీర్వాదం కొరకు పరిగెత్తే ప్రజలు కూడా చాలామంది ఉంటూ ఉంటారు. అసలు ఒక వ్యక్తి జీవితంలో దేవుడిచ్చే ఆశీర్వాదం అసలు మానవుడు అనుభవించాలి అంటే దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత అసలు క్రైస్తవుడు వేటిని విడిచిపెట్టాలి అనేది బైబిల్లో రాశాడు దేవుడు. చాలా జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోండి. దేవుని వాక్యము ఏదైతే నీతో నాతో మాట్లాడుతుందో మొట్టమొదట మనం చేయాల్సిన పని ఏంటంటే, వాక్యము వింటున్నప్పుడు క్రైస్తవుడు చేయాల్సిన పని ఏంటో తెలుసా? విన్న వాక్యాన్ని హృదయాన్ని పరిశీలన చేసుకోవాలి. ఈరోజు చాలామంది క్రైస్తవుల పరిస్థితులు ఎలాగున్నాయంటే, వాక్యాన్ని వింటున్నారు, చాలా ప్రసంగాలు మీరు వింటూ ఉంటారు. వాక్యాన్ని విని ఏం చేస్తున్నారంటే వాక్యము బాగుందని చప్పట్లు కొడుతున్నారు. లేకపోతే వాక్యాన్ని విని ఈ పాస్టర్ గారు ఇంత బాగా చెప్పాడు, ఫలానా పాస్టర్ గారు ఇలాగ చెప్పాడు, ఫలానా సేవకుడు ఇంత బాగా చెప్పాడని సేవకులకి మార్కులు వేస్తున్నారు. కానీ అసలు విత్తబడిన వాక్యము ఎంతవరకు నా హృదయంలో ఫలిస్తుంది అన్నది ఆలోచన వేసుకోవట్లేదు. జ్ఞాపకం ఉంచుకోండి, వాక్యం బాగుంది అని చెప్పడం ప్రాముఖ్యత కాదు, వాక్యము నా బ్రతుకుని మార్చింది అనేటట్టుగా నీ జీవితం మార్చబడ్డం ఈ రాత్రి దేవుడు చూడాలనుకుంటున్నాడు. జ్ఞాపకం ఉంచుకోండి, ఇక్కడ నిలబడి నేను మీకు ఏది చెప్పినా వాక్యము విన్న తర్వాత పాస్టర్ గారు బాగా చెప్పారనేది కాదు. ఈ వాక్యము నా జీవితంలో ఉన్న ఈ పాపములో నుంచి నన్ను బయటకు తీసుకొచ్చింది. ఈ వాక్యము ఎన్నో సంవత్సరాల నుంచి వేదనలో ఉన్న నా బ్రతుకుని బయటకు తీసుకొచ్చింది. ఈ వాక్యము ఎన్నో సంవత్సరాలు ఆశీర్వాదానికి దూరమైన నా జీవితాన్ని మరలా ఆశీర్వాదకరంగా మార్చింది అనేటటువంటి నీ పరిస్థితి మార్చబడాలి. అలాగ మారకపోతే ఇక్కడ నిలబడి నేను గంట సేపు వాక్యం చెప్పినా, 3 గంటల సేపు వాక్యం చెప్పినా నీ జీవితానికి ఏ ప్రయోజనం కూడా ఉండదు. జ్ఞాపకం ఉంచుకోండి. ఎందుకంటే ఈరోజు విశ్వాసుల పరిస్థితులు ఏమవుతున్నాయంటే, వాక్యము వింటున్నారు, వాక్యము యొక్క ఫలితము జీవితంలో చూడకపోయేసరికి వాళ్ళ దృష్టి మొత్తం ఎవరి మీద ఉంటుందంటే సేవకుడి మీద ఉంటుంది. మా పాస్టర్ గారు ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యం చెప్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని బలిపీఠం దగ్గర నిలబడి చెప్తున్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి నా పరిస్థితులు దేవుడు మారుస్తాడని ఎన్నోసార్లు ప్రసంగం చేశారు, కానీ ఇన్ని సంవత్సరాల నుంచి వింటున్నాను కానీ నా పరిస్థితుల్లో ఏ మార్పు నాకు కనబట్టలేదు. అంటే కారణం ఏంటి? పాస్టర్ గారు చెప్తున్నారు కానీ చెప్పింది నేను అనుభవించలేకపోతున్నానంటే మా పాస్టర్ గారిలో ఏదో కొదువుగా, ఎవరిలో ఉంది కొదువా? అసలు ఒక వ్యక్తి జీవితంలో దేవుడు దేని బట్టి అసలు నీకు ప్రతిఫలం ఇస్తాడు అనేది మనం లేఖన గ్రంథములో చూస్తే, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదవండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. హృదయము అన్నిటికన్నా ఎక్కువ మోసం చేసేది ఏంటంట? ఈరోజు మనిషి దేని మాట ఎక్కువ వింటాడో, దేని మాట వింటాడో? ఇక్కడున్న ఏ ఒక్కరిని అడిగినా నేను చెప్పింది చేయన్నారు అనుకో, చాలామంది ఏ జవాబు చెప్తారో, ఎవరు చెప్పింది నేను వినండి, నా హృదయం నాకు ఏది చెప్తే అదే చేస్తాను అంటున్నారు. దేవుడు అంటున్నాడు, నిన్ను ఈ లోకములో ఎక్కువ మోసం చేసేది ఏదైనా ఒకటి ఉందంటే అది నీ హృదయమే అన్నట్టు. ఏం మోసం చేస్తుందంట? నీ హృదయం నిన్ను ఎలాగ మోసం చేస్తుందో తెలుసా? బైబిల్లో అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయములో ఒక వ్యక్తి హృదయములో ఒక ఆలోచన ప్రారంభమైంది.
ఈ ఆలోచన ప్రారంభించింది ఎవరు అనేది కూడా అక్కడ లేఖనములో రాశాడు. కానీ ఈ వ్యక్తి ఏం చేశాడో తెలుసా? హృదయములో పుట్టిన ఆలోచన తన దృష్టికి ఎలాగుంది అనేది చూసుకున్నాడు తప్ప ఈ ఆలోచన దేవుడు దృష్టికి ఎలాగుంది అనేది పరిశీలన చెయ్యట్లేదు. ఈరోజు చాలామంది క్రైస్తవ జీవితాల్లో హృదయములో ఒక ఆలోచన పుట్టగలని క్రైస్తవుడు చేయాల్సిన పనేంటో తెలుసా? అసలు నా హృదయములో పుట్టిన ఆలోచన దైవికమైందా, దైవ చిత్తానుసారానికి వ్యతిరేకమైందా అనేది పరిశీలన చేసుకోవాలి. మనం చెక్ చేసుకుంటాం. ఎప్పుడైనా చెక్ చేసుకున్నారా? నీ హృదయంలో ఏదైనా ఒక ఆలోచన పుట్టినప్పుడు ఇది దేవుడిచ్చిన ఆలోచన లేకపోతే దుష్టుడిచ్చిన ఆలోచన అనేది పరిశీలన చేసావా? మనకున్న ఆలోచన ఏంటంటే, నేను దేవుడిని నమ్మేసుకున్నాను కదా పాస్టర్ గారు, వారం వారం మందిరానికి వెళ్ళిపోతున్నాను కదా, రోజు ప్రార్థన చేసేస్తున్నాను కదా, నేను అప్పుడప్పుడు వాక్యం చదివేస్తున్నాను కదా, ఇక అపవాది నా హృదయాన్ని ఎందుకు ప్రేరేపిస్తాడో, ఇక నా హృదయములో ఏ ఆలోచన పుట్టినా దేవుడు ఇచ్చిందే అన్నట్టుగా ఈరోజు మనిషి నడుచుకుంటున్నాడు. ఒకసారి చూడండి, అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయములో ఒక మనుషుడి కొరకు రాశాడు ఆయన. ఒకసారి చదవండి, మొదటి వచనం నుంచి. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన ఎవరితో కలిశాడు ఆయన? ఎవరితో కలిశాడు? అననీయ తన భార్య అయిన సవ్వీరా ఇద్దరు ఏకమయ్యి ఒక పొలాన్ని అమ్ముకున్నారు. ఈ పొలాన్ని అమ్ముకోక ముందు అసలు పరిస్థితి ఏంటి అనేది మనకు తెలియాలి అంటే అపోస్తుల కార్యాల్లోనే 4వ అధ్యాయం చివరిలో చదువుకుంటే, అపోస్తుల కాలాలలో సువార్త ప్రజలందరికీ విస్తారంగా ప్రకటించబడుతున్నప్పుడు వాక్యాన్ని అంగీకరించిన ప్రజలు చేసిన ఒక పని ఏంటో తెలుసా? వాళ్ళకున్న చిరస్థిర ఆస్తులన్నీ కూడా వాళ్ళు అన్నిటినీ అమ్మివేసి ఎవడి అక్కరతో కొలది వాళ్ళు పంచిపెట్టడం ప్రారంభం చేశారు. ఇప్పుడు అననీయ సఫీరా కూడా వాళ్ళకున్న ఒక పొలాన్ని వాళ్ళు అమ్ముకున్నారు. అమ్ముకోవడం పొరపాటు కాదు, అమ్ముకునే ముందు ఒక తీర్మానం చేసుకున్నారు వాళ్ళు. ఏంటి ఆ తీర్మానం అంటే, మాకు వచ్చిన దాంట్లో దేవుడికి ఎంత ఇవ్వాలని తీర్మానం చేసుకున్నారు. చేసుకుని ఇద్దరు ఏకమై వాళ్ళు ఒక పొలాన్ని అమ్ముకున్నారు. చదవండి ఒకసారి. భార్య ఎరుకనే దాని వెలలో కొంత చూడండి, ఇతడు దాచుకుంది దేనిలోదంటే అతడికి వచ్చిన సమస్తములో దాచుకోలేదు. దేవుడికి ఇవ్వాలి అనుకున్న దాంట్లో కొంచెం ఏం చేశాడు ఆయన? కొంచెం దాచుకున్నాడు. ఈ విషయం ఎవరికి తెలుసు? భార్యకు తెలుసు అని రాశాడు. భార్య ఎరుకనే అంటే తన భార్యకు తెలుసుండే తన వెలలో కొంత. ఇప్పుడు భార్య ఏం చెప్పాలి? మనం దేవుడికి ఇద్దాం అనుకున్నాం, దేవుడికి ఇచ్చే దాంట్లో ఎందుకు దాచుకోవాలి? మనం దేవుడికి ఇస్తే మరలా తిరిగి ఆయన రెట్లు ప్రతిఫలం ఇస్తాడని చెప్పాల్సిన ఆమె భర్తతో పాటు ఏకమైపోయి ఇద్దరు కలిసి కొంత దాచుకున్నారు. దాచుకున్నప్పుడు వీళ్ళ హృదయములో ఉన్న ఆలోచన ఏంటో తెలుసా? మనం ఎంతకు అమ్మామో పాస్టర్ గారికి తెలియదు. మనం ఇచ్చిందే మనం అమ్మామని చెప్తే మన మాట ఖచ్చితంగా అయినా నమ్ముతాడు అనుకుని ఇద్దరు ధనాన్ని పట్టుకొని అపోస్తుల దగ్గరకు వచ్చారు. జ్ఞాపకం ఉంచుకోండి, అపోస్తులు అంటే ఎవరు అనేది దేవుడు చెప్తున్నాడు. అపోస్తులు అంటే దేవుడి చేత ఏర్పరచబడిన వారు. దేవుడు ఏర్పరుచుకున్న తన సేవకుడి కంట భూమి మీద దేవుడు ఏమి చేసినా ప్రతిదీ సేవకుడికి చెప్పడం దేవుడు ప్రారంభించాడు. ఆదిలో అబ్రహామును మనం చూసినప్పుడు కానీ, నోవాహును మనం చూసినప్పుడు కానీ, మోసే కాలంలో మనం చూసినప్పుడు కానీ, దేవుడు ఏది చేసినా తాను ఏర్పరుచుకున్నవాడిని ఖచ్చితంగా దాన్ని చెప్తాడు. జ్ఞాపకం ఉంచుకోండి, దేవుడు ఏర్పరుచుకున్న సేవకుడి దగ్గర ఉన్నప్పుడు
జ్ఞాపకం ఉంచుకోవలసిన విషయం ఏంటో తెలుసా? నీవు సేవకుడితో ఏదైనా మాట్లాడుతున్నప్పుడు కనిపించే సేవకుడిని చూడడం కాదు, ఆయనలో ఉన్న దేవుడు నువ్వు చెప్పేది వింటున్నాడని జ్ఞాపకం ఉంచుకోవాలి. కొన్నిసార్లు మన జీవితంలో కూడా మనం కూడా కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు నీవేదైనా ఒక ఆదివారం మందిరం మానేసావు, ఇంటి దగ్గర ఖాళీగా ఉండే మానేసావు, ఈలోపు మరుసటి వారం వచ్చావు, ఈలోపు పాస్టర్ గారు అన్నారు, ఏమా పోయిన వారం మందిరానికి రాలేదంటే నువ్వు ఖాళీగా ఉండే రాలేదు, ఈలోపు ఖాళీగా ఉండి రాలేదంటే ఏమనుకుంటారని ఈలోపు ఒక సాకు చెప్పో, ఏమనంటే విపరీతమైన తలపోటు వచ్చింది పాస్టర్ గారు, అందుకే నేను పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి ఏం మాట్లాడే ఇప్పుడు నువ్వు అబద్ధం ఆడడం వల్ల వచ్చే నష్టం నీకు చెప్తున్నాడు. అననీయ సఫీరా ఇద్దరు అపోస్తుల దగ్గరికి వెళ్ళారు, వెలను తీసుకొచ్చి అక్కడ పెడితే ఈలోపు పేతురు గారు అననీయతో మాట్లాడుతున్నాడు. చదువుండి అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం. అప్పుడు పేతురు అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని. ఎంత దాచుకున్నాడైనా? కొంచెం దాచుకున్నాడు. కొంచెము దాచుకుని పరిశుద్ధాత్మను నువ్వెందుకు, ఎవరిని మోసం చేయాలనుకున్నాడు ఈయన? వాస్తవానికి ఎవరు కనబడుతున్నారు అక్కడ ఆయనకి? పేతురు గారే కనబడ్డారు. ఈయన అనుకున్నాడు పేతురునే కదా నేను మోసం చేస్తున్నాను అనుకున్నాడు, కానీ ఆయన లోపల ఉన్నవాడిని మోసం చేస్తున్నాడు అన్న విషయం మర్చిపోతే పేతురు అంటున్నాడు, అననీయ నీవు అసలు నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి నీ హృదయాన్ని అపవాది ఎందుకు? ఎవరు ప్రేరేపించారంట హృదయాన్ని? ఎవరు ప్రేరేపించారమ్మా? జ్ఞాపకం ఉంచుకో, నీ హృదయములో ఏ ఆలోచన పుట్టినా ఇది దేవుడిచ్చిందే అన్నట్టు వెళ్ళిపోకూడదు. వచ్చిన ఆలోచన ఏం చేయాలో తెలుసా? బైబిల్లో 119వ కీర్తనలో భక్తుడైన దావీదు ఒక మాట రాస్తాడు అక్కడ. ఏంటి ఆ మాట అంటే, యవనుడు దేని చేత తన నడతను శుద్ధి చేసుకొనగలడు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట వలనే కదా అని రాస్తాడు. జ్ఞాపకం ఉంచుకోండి, ఒకని నడతలు సరైన మార్గములో నడవాలంటే నీవు నడిచే మార్గము దైవ చిత్తానుసారంగా ఉందో లేదో వాక్యాన్ని బట్టి జాగ్రత్తగా నువ్వు చూసుకోవాలి. చూసుకోకపోతే నీ హృదయం నీకు డైరెక్షన్ ఇస్తుంది. అందరూ వెళుతున్నారు, నీకన్నా ముందు నమ్ముకున్నాడు నడుతున్నాడు, నిన్నగాక మొన్నొచ్చినోడు అదే మార్గంలో వెళ్తున్నాడు, నువ్వు కూడా వెళ్ళిపో, ఆయన డైరెక్షన్ ఇస్తుంది. నువ్వు కూడా అలాగే అబద్ధాలు ఆడుకుంటూ నడుచుకుంటూ పోయావనుకో, చివరికి నీ మాట నీకే నష్టాన్ని తీసుకొచ్చి పెడుతుంది. అందుకొరకే దేవుడు చెప్తున్నాడు, జ్ఞాపకం ఉంచుకోండి, వాక్యాన్ని వింటున్నప్పుడే నీ హృదయాన్ని నువ్వేం చేయాలి? ఏం చేసుకోవాలమ్మా? చెక్ చేసుకున్నా. ఎక్కడైనా నేను అబద్ధం ఆడి దేవుడికి దూరం అయ్యే స్థితిలో ఉన్నానేమో, ఎక్కడైనా అబద్ధపు మాట్లాడి నేను ఏ పరిస్థితుల్లోనైనా దేవుడి దృష్టిలో లేకుండా అయిపోతున్నానేమో అని చెక్ చేసుకున్నా. అననీయ అబద్ధం ఎవరు తాడాడైనా? ఎవరు తాడాడు? కనిపించింది పేతురే. పేతురుకు చెప్పాను అనుకున్నాడు, కానీ పేతురు అంటున్నాడు పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి సాతాను నీ హృదయాన్ని ఎందుకు ప్రేరేపించింది? ఇప్పుడు దుష్టుడు ప్రేరేపించాడు. ప్రేరేపించినప్పుడు వాక్యముతో చూసుకోవలసిన ఈయన వాక్యముతో చూసుకోలేదు. ఏం చేశాడో తెలుసా? తన దృష్టికి ఇది మంచిదే అన్న ఉద్దేశము కలిగి ఆలోచన ప్రకారం నడవడం ప్రారంభించాడు. అందుకే పేతురు అంటాడు, అపవాది నీ హృదయాన్ని ఎందుకు ప్రేరేపించింది, దాన్ని నువ్వు ఎందుకు ఉద్దేశించుకున్నావు అని రాస్తాడు. జ్ఞాపకం ఉంచుకోండి, దుష్టుడు పలు రకాల ఆలోచనలు నీ హృదయంలో పెడుతుంటాడు. వాడు పెట్టిన ప్రతి ఆలోచన చొప్పున నీవు నడవకూడదని దేవుడు ముందే నీ కొరకు రాసి ఉంచాడు. కీర్తనలు 1వ అధ్యాయంలో మనం చదువుతాం, దుష్టుని ఆలోచన చొప్పున. చదవడం మాత్రం చదువుతున్నాం, పరిస్థితి వచ్చేసరికి ఏం చేస్తున్నాం? ఈ ఆలోచనే బాగుంది,
ఈ ఆలోచనే నా మనసుకు నచ్చినట్టుంది, ఈ ఆలోచనే అందరికీ అనుకూలంగా ఉందని వాడిచ్చిన ఆలోచన చొప్పున పోతున్నావు తప్ప అసలు దేవుడు దృష్టికి ఎలాగుంది అనేది పరిశీలన చేయట్లా. క్రైస్తవుడిగా మార్చబడిన తర్వాత మొట్టమొదట చేయాల్సిన పని దేవుడు నీకు చెప్తున్నాడు. సామెతలు గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదవండి. సామెతలు గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత అంట క్రైస్తవుడు దేని ఆధారం చేసుకోకూడదు? దేని ఆధారం చేసుకోకూడదమ్మా? ఒకప్పుడు దేని ఆధారం చేసుకున్నాం మనం? ఒకప్పుడు నీ మనసుకి ఏది నచ్చిందో చేసావు, మనిషికి ఏది నచ్చిందో చేసావు. దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత అంట మరలా నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో దేవుడి మీద నమ్మిక నువ్వు ఉంచాలి. ఉంచి చేయాల్సిన పని అక్కడ రాశాడు, చదవండి. నీ ప్రవర్తన అంతటి యందు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం దేనికి లోబడాలి నువ్వు? నీ ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారము అంటే ఈ వాక్యానికే లోబడి బ్రతుకుడు నువ్వు ప్రారంభించాలి. ఎప్పుడైతే ఆయన అధికారానికి లోబడతావో దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? అక్కడ రాశాడు, చదవండి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి లోబడుము, అప్పుడు నీ త్రోవలన్నీ కూడా ఏమైపోతాయంట? ఏమవుతాయి? నీ వెళుతున్న మార్గములో నీకెదురవుతున్న శోధనలు, నీకెదురవుతున్న బాధలు, నిన్ను ఎంతో హింసిస్తున్న అనేక విధాలైన శ్రమల నుంచి దేవుడు నిన్ను విడిపించడం ప్రారంభిస్తాడు. అంతేగాని నీవు వెళ్ళే త్రోవ సరైనది కాకుండా నీ మనసుకు నచ్చినట్టు, మనిషికి నచ్చినట్టే నువ్వు ఇంకా జీవిస్తూ ఉంటే ఏదో ఒక శోధన నిన్ను కృంగదీస్తూనే ఉంటుంది. అందుకే దేవుడు మొట్టమొదట నీకు చెప్పిన మాట ఏంటంటే ఆయన మాట్లాడుతున్నప్పుడే నీ హృదయాన్ని పరిశీలన చేసుకోవడం ప్రారంభించాలి. ఇప్పుడు అననీయ హృదయాన్ని దుష్టుడు ప్రేరేపించాడు, ఆయన ఉద్దేశించుకొని దాని ప్రకారం నడిచాడు. దాని వలన వచ్చిన నష్టము అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయములోనే రాస్తాడు, చదవండి. నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, నీ యొద్దనున్నప్పుడు అది నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఈయన ఏం చేశాడు? ఇప్పుడు ఆయన ఉద్దేశించుకున్నాడు. ఎప్పుడు ఉద్దేశించుకున్నాడో దాని ప్రకారం నడవడం ప్రారంభం చేశాడు. దాని వలన ఏమైందో తెలుసా? ఒక్క అబద్ధము తన ప్రాణము కోల్పోయే స్థితిని తీసుకొచ్చింది. ఇంచుమించు ఒక 3 గంటలైంది. భర్త ఎంతసేపు అయినా బయటికి రావట్లేదు, భార్య బయటే ఉంది. జరిగినది ఎరుగక ఆమె ఇప్పుడు లోపలికి వచ్చింది. వచ్చిన వెంటనే ఆనాడు ఆదాముని అవ్వని దేవుడు ఎలాగడిగాడో అననీయ సఫీరాలను కూడా అలాగే అడిగాడు. అననీయ అడిగినప్పుడు అబద్ధం ఆడాడు. సఫీరాని అడిగాడు, ఆమెను అన్నాడు, అమ్మా నిజముగా మీ పొలాన్ని మీరు ఎంతకే అమ్మితిరా అన్నట్టు. మొదట చదివాం కదా, వాళ్ళిద్దరూ ఏకమై అన్నాడు. వాళ్ళకి ఎంత ఏక మనసు వచ్చిందంటే వాళ్ళిద్దరూ ఇంకా మొత్తం అన్నిటికీ డిసైడ్ అయిపోయారు. పేతురు గారు నన్ను అడిగినప్పుడు నేను ఎంతే చెప్తాను, ఒకవేళ నన్ను పంపించి నిన్ను లోపల పిలిచి అడిగితే నువ్వు కూడా ఎంత చెప్పాలి? నువ్వేమైనా తేడా చెప్పావా? మొత్తం మన మాట తేడా అని తెలిసిపోద్ది. మన ఇద్దరు పేతురు గారికి ఇలాగ ప్లాన్ చేసుకున్నారు వాళ్ళిద్దరు. ఈరోజు కొంతమంది ఇలాగ ప్లాన్ చేసుకునే విశ్వాసులు కూడా ఉంటారు. కొంతమంది ఒక ఇద్దరు జతగా మందిరానికి వచ్చారనుకో, అందులో ఒక ఆమె మందిరం మానేసింది అనుకో, పాస్టర్ గారు నేను ఎందుకు రాలేదని అడిగితే నాకు తలపోడని చెప్పు. వచ్చే వారం నన్ను అడిగినప్పుడు నేను కూడా అదే, నువ్వు ఒకవేళ ఏ కడుపు నొప్పి అని చెప్పావు అనుకో, నేను తలపోడని చెప్పాను అనుకో, ఇద్దరం కలిసి పాస్టర్ గారికి అప్పుడు మీరిద్దరు ఇప్పుడు భక్తి చేయడానికి ఏకమయ్యారా, నెపాలు చెప్పుకోవడానికి ఏకమైపోయారా? దేనికి ఏకమైపోతున్నారు? ఈ ఏక మనస్సు అంటే ఎలాగుండాలంటే ఇద్దరు ఏకమై మరింత భక్తిలో ఎదిగేటట్టు
ఆ ఏక మనసు రావాలి సంఘాల్లో. అంతేగాని మనం నెపములు చెప్పుకోవడానికి, ఒకడి పాపాన్ని ఒకడు కప్పి పెట్టుకోవడానికి ఏక మనసు రాకూడదు. జ్ఞాపకం ఉంచుకోండి. ఇప్పుడు వాడి భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చింది. అడిగితే ఆమె అంటుంది, మేము ఎంతకే. అప్పుడు అన్నాడు దేవుడు పేతురులోంచి, నీ భర్త అబద్ధం చెప్పి వాడు చనిపోయాడు, వాడిని పాతిపెట్టిన యవ్వనులు ఇంకా వాకిటే ఉన్నారు, వాళ్ళు నిన్ను కూడా తీసుకెళ్ళి. ఒక అబద్ధం ఏం చేసింది వాళ్ళకి? ఇప్పుడు మనకు డౌట్ వస్తుంది, మాస్టర్ గారు పొద్దున లేచింది మొదలుకొని రాత్రి పడుకునే వరకు ఎన్ని అబద్ధాలు ఆడానో, ఏ రోజు చచ్చిపోలేదండి నేను. ఎందుకంటే మన పరిస్థితి, మన హృదయం ఏ డైరెక్షన్ ఇస్తుందో తెలుసో మనకి. పాస్టర్ గారు అలాగే చెప్తాడు, నువ్వు ఎప్పుడు నుంచి ఆటలేదు అబద్ధాలు, అప్పులోడు వస్తే ఇంట్లో ఉండలేనని చెప్పో, ఎప్పుడేం చచ్చిపోయావా? లేదు, మీ చుట్టాలు ఎవరైనా ఇంటికి వస్తుంటే ఇంటి దగ్గర ఉండే నేను లేని అర్జెంటుగా వేరే ఊరు వెళ్తున్నానని ఎన్నిసార్లు చెప్పుండో, ఎప్పుడూ చచ్చిపోలేదు. పాస్టర్ గారు నిన్ను భయపడడానికి అలాగే చెప్తుంటాడు. పాస్టర్ గారికి చెప్పగలేకపోతాం, అవకాశం దొరికినప్పుడు మాత్రం ఇక తప్పదు కాబట్టి అప్పుడు ఆడేమన్నీ హృదయం డైరెక్షన్ ఇస్తుంది. కానీ దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆదిలో ఆదాము అవ్వలకు చెప్పాడు ఏమనంటే, మీరు వాళ్ళు దేవుడు వారిని సృజించి 1:26 ఆది కాండములు అంటాడు, దేవుడు మన పోలిక చొప్పున నరులను చేయుదుమని ఆయన చెప్పాడు. చెప్పి మనిషిని ఆయన పోలికలో చేసుకొని వారిని 1:28 అంటాడు, వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని మీరు లోపరుచుకోండి అని వాళ్ళని ఆశీర్వదించి తీసుకెళ్ళి ఒక తోటలో పెట్టాడు. తోటలో పెట్టు కండిషన్ పెట్టాడు వాళ్ళకి. ఏంటి ఆ కండిషన్ అంటే, ఈ తోటలో మీకు ఏది కావాలన్నా తినండి, కానీ తోట మధ్యలో ఒక చెట్టు ఉంది, మీరు సావకుండా ఉన్నట్లు దాని జోలికి మాత్రం. ఈలోపు 3వ అధ్యాయంలో మనం చూస్తే అపవాది సర్పములో దూరాడు. సర్పములో దూరి అవ్వముతో మాట్లాడాడు. సర్పములోనే ఎందుకు దూరాడో, ఆ తోటలో చాలా జంతువులు ఉన్నాయి కదా, పులులు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, జింకలు ఉన్నాయి, అనేక పక్షులు ఉన్నాయి. సర్పములోనే ఎందుకు దూరాడంటే, అవ్వమ్మ గారి స్నేహం మొత్తం ఎవరితో చేస్తుందంటే సర్పముతోనే నిత్యం స్నేహం చేస్తుంది. ఇప్పుడు సర్పములు ఎందుకు దూరాడో తెలుసా? చూడండి, ఏ వ్యక్తి అయినా తనకున్న రహస్యాలు ఇతరులు ఎవరితో పంచుకోడు, కానీ స్నేహితుడితో మాత్రం తనకున్న ప్రతి రహస్యాన్ని ఏం చేస్తాడు? మీకు ప్రాణ స్నేహితులు ఉన్నారనుకో, నీకు మీ భర్త గొడవ అయిందనుకో, తీసుకెళ్ళి ఎవరికి చెప్తావు? ఎవరికి చెప్తావా? ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్పు, మీ అమ్మగారికి చెప్పు, కానీ ముందు ఎవరికి చెప్తావు? అవ్వమ్మ గారు కూడా ఒక ప్రాణ స్నేహితుడిని పెట్టుకున్నారు. ఎవరా ప్రాణ స్నేహితుడు అంటే సర్పం. ఇప్పుడు అపవాది చూసుకున్నాడు, ఎవరిలోంచి అడిగితే చెప్తుంది ఈమె అని చూస్తే సర్పం కనబడింది. ఇవి ఎప్పుడు సర్పంతోనే తిరిగేసరికి ఆళ్ళు దూరాడు. దూరి అవ్వమ్మ దగ్గరకు వచ్చి అన్నాడు, ఈ తోట చెట్లలో దేని ఫలాన్నైనా మీరు తినద్దని దేవుడు మీకు చెప్పాడా అని అడిగాడు. ఇదంతా 3వ అధ్యాయం ఆది కాండంలో రాయబడి ఉంటుంది. అడిగినప్పుడు ఎవరైనా అడుగుంటే ఆమె చెప్పకపోదును, కానీ ప్రాణ స్నేహితుడు అడిగాడు కదా, ఇప్పుడు వెంటనే అంది, మేము అన్ని ఫలాలు తినొచ్చని చెప్పాడు, కానీ తోట మధ్యలో ఒక చెట్టు ఉందన్నాడు, మీరు సావుకుండున్నట్లు దాని జోలికి. ఎవరికి చెప్పింది? ఇప్పుడు చెప్పగానే అపవాది అన్నాడు, దేవుడు అబద్ధం ఆడాడు అన్నాడు. ఏం చెప్పాడు? ఎవరు అబద్ధం ఆడేశారంట అన్నాడు, మీరు అస్సలు చావనే చావరు, మీరు అవి తిన్న దినాన్న దేవతలు వలైపోతారా అన్నాడు. అనగా నీవి పొంగిపోయింది, దేవదూతలాగా అయిపోతానా అంటే నాకు కూడా 6 రెక్కలు వచ్చేతాయి, నేను ఎగురుకుంటే ఇంక తిరిగేచ్చు అనుకుంది, కానీ వచ్చే నష్టాన్ని మాత్రం మర్చిపోయింది. ఆమె నష్టం వచ్చిన తర్వాత దేవుడు ఆమెను అడిగిన తర్వాత అప్పుడు చెప్పింది ఏమన్నో తెలుసా? సర్పము నన్ను మోసపుచ్చింది, అందుకే నేను నష్టం వచ్చేదాకా కూడా ఆ మాటలు మోసపూరితమైనవి అని ఆమెకు అర్థం కాల.
ఈరోజు చాలామంది జీవితాల్లో వారు ఎంచుకున్న స్నేహాలు సరిలేక స్నేహితులు చెప్పినట్టు నడుస్తూ తల్లిదండ్రులు చెప్పినా వినే యవనస్తులు లేరు, పెద్దవాళ్ళు చెప్పినా వినే యవనస్తులు లేరు. నా స్నేహితుడు ఏది చెప్తే అదే కరెక్ట్ అనుకుని వెళ్తున్నావు. నిండా మునిగిపోయిన తర్వాత అప్పుడు వచ్చి తల్లిదండ్రులు పట్టుకుని ఏడుస్తున్నావు. స్నేహితుడు మాటలు నమ్మి ఎలాగ చేశాను, నా పరిస్థితి ఏంటి అన్నప్పుడు ఏడ్చే స్థితి వస్తుంది. క్రైస్తవ జీవితాల్లో యవనస్తులైనా, పురుషులున్నా, స్త్రీలున్నా, పెద్దవాళ్ళున్నా ప్రతి వ్యక్తికి దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసా? మీరు ఎవరితో సాంగత్యం చేస్తున్నారనే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నీ సాంగత్యం సరిలేకపోతే కొరింథీయులకు రాసిన పత్రికలో 15:33 అనుకుంటా అక్కడ అంటాడు, దుష్ట సాంగత్యము మంచి నడవడికను ఏం చేస్తుందమ్మా? మంచిగా బ్రతికే నీవు దుష్క్రియలు చేసేవాడితో సాంగత్యం చేసావు అనుకో, నీ నడవడికి కూడా ఏమైపోద్దంట? లాగా పాడు చేసే వాళ్ళతో సాంగత్యం చేయకో. నా జీవితంలో కొన్ని శోధనలు, కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయా అని నేను ఆలోచన చేసినప్పుడు దేవుడి వాక్యము నాకు చెప్పే విషయాలు ఏంటో తెలుసా? ఇదిగో ఈ శోధన ఎందుకు వచ్చిందో తెలుసా? ఈ పరిస్థితులు గుండా వెళ్ళడం వలన ఈ శోధనలు వస్తున్నాయని దేవుడి వాక్యము ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా మనకి నేర్పిస్తూ ఉంటుంది. అందుకే దేవుడు నీకు చెప్పిన మాట మీరు ఇందాక చదివిన కీర్తనలు గ్రంథం 1వ అధ్యాయంలో రాశాడు, దుష్టిని ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యకులు కూర్చుండు చోట నువ్వు కూర్చుండకుండా నువ్వేం చేయాలంటే మీ ఇంట్లో ఒక కలర్ టీవీ కొనుక్కొని దేవారాత్రులు సీరియల్ చూడమలేదు. ఏం చేయమన్నాడో? పగలు రాత్రి ఏం చేయమన్నాడు ఆయన? మనం పగలు రాత్రి అనే తేడా లేకుండా ఏం చూస్తున్నాం? ఆయన ఏం చూడమన్నాడు మనల్ని? ఎందుకు చదవమన్నాడంటే దీవారాత్రులు దీన్ని ధ్యానిస్తే ఇది నీకు సత్య మార్గాన్ని నేర్పిస్తుంది, నీవు ఎలాగ సరి చేసుకోవాలో నీకు త్రోవను. మనం ఏం చేస్తున్నాం అంటే ఆదివారం వింటాం కదండి పాస్టర్ గారు, ఎప్పుడైనా కోటాలు అయినప్పుడు చెప్తారు కదా, అప్పుడు వింటాంలే. పొద్దున్నే లేచిన వెంటనే ఒక 2 వచనాలు మాత్రం చదివేసానండి పాస్టర్ గారు. ఎలాగ ఉండకూడదు క్రైస్తవుడి జీవితం. క్రైస్తవుడు దేవుడు వాక్యాన్ని మొదటి నుంచి చివరి వరకు చదివినప్పుడు కొంతమంది భక్తుల జీవితాలు నీకు కనబడతాయి, కొంతమంది త్రోవ తప్పిన వాళ్ళ పరిస్థితులు నీకు కనబడతాయి, కొంతమంది జీవితాల్లో వాళ్ళకి ఎదురైన శోధనలు నీకు కనబడతాయి. ఇవన్నీ చదివినప్పుడు నీకేమర్థం అవ్వాలో తెలుసా? శోధనలో వెళుతున్నప్పుడు ఏదైనా ఒక వ్యక్తి లేదు ఏదైనా ఒక భక్తుడు పాపంలో పడిపోయాడు అనుకో, నీకేమర్థం అవ్వాలో తెలుసా? ఆ భక్తుడు ఎందుకు పడిపోయాడు అనేది నీకు. కానీ మనకేం అర్థం అవుతుంది? మనకు అది అర్థం కాదు. దావీదు చాలా భక్తిపూరుడైన ఒక స్త్రీని చూసి పడిపోయాడు ఆయన. మనం ఇప్పుడు ఏం చేస్తాం తెలుసా? ఆయన ఎందుకు పడిపోయాడు అనేది ఆలోచన చేయం. మనమేం ఆలోచన చేస్తామంటే మనం ఎక్కడో దగ్గర పాపంలో పడిపోయి అప్పుడు దావీదుని తీసుకొచ్చి ముందెడతాం. అంత భక్తుడే పడిపోయాడండి పాస్టర్ గారు, నేనే పాటి దాన్ని. దేవుడు ఎందుకు చదవమన్నాడు నిన్ను? అంత భక్తి చేస్తున్నాడు కూడా పడిపోవడానికి గల కారణము బైబిల్లో రాశాడు ఆయన. సమూయేలు గ్రంథములోనే దీని కొరకు రాస్తాడు. 11వ అధ్యాయములో ఆయన అంటాడు, వసంత కాలమున అందరూ యుద్ధానికి వెళ్ళినప్పుడంట దావీదు సాయంకాలం వరకు పడుకున్నాడంట. ఎప్పుడు వరకు పడుకున్నాడు ఆయన? దావీదు యొక్క జీవిత వాడుక ఎలాగుంటుందంటే ఆయన దినానికి 7 మార్లు దేవుణ్ణి స్తుతించేవాడు, 3 మారు దేవుడికి ప్రార్థన చేసేవాడు. ప్రతిరోజు ప్రార్థన చేయడం వల్ల ఏమవుతుందో తెలుసా? నీ లోపల ఆత్మకి బలం అనేది. చూడండి, రోజుకు 3 పూటలు తిన్నామనుకో శరీరానికి ఏమవుతుంది? పొద్దున్న టిఫిన్ ఎట్టామనుకో దీనికి ఏమవుతుంది? పొద్దున్న ఎట్టాల్సిన టిఫిన్ 1 గంట లేట్ అయిందనుకో మనకేమవుతుంది? పొద్దున్న పెట్టాల్సిన టిఫిన్ భార్య కానీ భర్తకు 1 గంట లేటుగా ఎట్టిందనుకో భర్తకు ఎక్కడ లేని కోపం వస్తుంది.
ఎంత టైం అయినా నాకు టిఫిన్ అని ఏమవుతుంది? నీకు ఎలా కోపం వస్తుందో, ఉదయాన్నే లేచి దేవుడితో మాట్లాడాల్సి నీవు మాట్లాడకుండా వ్యర్థమైన అన్నిటిలో తిరిగావనుకో, ఆయనకు కూడా ఏమవుతుంది? అప్పుడు ఏమవుతుందమ్మా? ఆయనకు కూడా కోపం వస్తుంది. ఎందుకంటే అసలు ప్రార్థన చేయడం వలన నీ బ్రతుకులో నీకు వచ్చే ప్రతిఫలం. తిమోతికి ఒక పత్రిక రాశాడు పౌలు. తిమోతి రాసిన మొదటి పత్రిక పౌలుగా రాస్తారు తిమోతికి. ఆ మొదటి పత్రికలో 2వ అధ్యాయం ఒకసారి చదవండి. తిమోతికు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మనము సంపూర్ణమైన భక్తియు మాన్యతయు కలిగి, ఒకటి ఎలాగన్నాడు? ఒకటి నెమ్మదిగా, 2 సుఖముగా. ఎవడు బ్రతకాలనుకున్నాడో వాళ్ళందరికీ రూపాయి ఖర్చు లేని పని చెప్పాడు. ఏంటి ఆ పని అంటే, నీకున్న అన్నిటికంటే, నీకెన్ని పనులున్నా అన్నిటికంటే ముఖ్యముగా రాజుల కొరకు, మనుషుల కొరకు, అధికారుల కొరకు నీవు ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని మిగుల ఆపేక్షించుచున్నానని. అన్నిటికంటే ముందు ఏం చేయాలంట? మనం ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలా? అవసరం లేదు చెప్పండి. అన్నిటికంటే ముందు ఏం చేయాలి? మన శరీరం మనకేం చేస్తుంది తెలుసా? అన్నీ ముందెడుతుంది. ప్రార్థన తీసుకెళ్ళి ఎక్కడ ఎడుతుంది? ఈ వాక్యం విన్న తర్వాత నువ్వు అనుకుంటావు ఏమన్నంటే, రేపటి నుంచి పొద్దున్నే లేచిపోయి ప్రార్థన చేయాలనుకుంటావు. లేచిన వెంటనే శరీరం ఏం చేస్తుందో తెలుసా? పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, ముందు వాళ్ళకి టిఫిన్ రెడీ చేయి. యజమానుడు ఇదిగో పనికి వెళ్తాడు, అతనికి అన్నీ సిద్ధపరచు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఖాళీగా నువ్వు అప్పుడు చేసుకుందు ప్రార్థన అంటది. ఈలోపు నువ్వు అనుకుంటావు, అవును ఇది మంచిదే కదా, వీళ్ళందరిని పంపించేసాను అనుకో, ఇంకో గంట ఎక్కువ ప్రార్థన చేసుకోవచ్చు అని పని మొదలెడతావు. మొదలెట్టిన పని అన్నీ అయ్యేసరికి 2 అవుతుంది. అయిన తర్వాత పరిస్థితి ఏమవుతుందో తెలుసా? ప్రార్థన చేసుకుందామని గదిలోకి వెళ్తావు. వెళ్ళిన వెంటనే శరీరం ఏ డైరెక్షన్ ఇస్తుందో తెలుసా? ఇప్పటి వరకు అలసిపోయావు, 1 గంట రెస్ట్ తీసుకో, లేచిన తర్వాత ప్రార్థన వేసుకోగలవు అని పడుకోవడం మొదలెడతావు. పడుకొని లెగిసేసరికి 5 అవుద్ది. ఈలోపు పిల్లలు వస్తారు, మరలా పనిలో పడతావు. చివరికి ప్రార్థన ఎక్కడికి వెళ్తుందంటే రాత్రి పడుకునే టైంకి వెళ్తుంది. అప్పుడు అనుకుంటావు ఏమనంటే, పొద్దున లేచినప్పుడు చేసుకుందాం అనుకున్నాను, ఈ పనుల్లో పడి ప్రార్థన నిర్లక్ష్యం అయిపోయింది, పడుకునే ముందైనా 1 గంట ప్రార్థన చేసుకుందాం అని మోకాలు వేస్తావు. శరీరం అంటది, పొద్దున్న లేచావు, అర్ధరాత్రి అవుతుంది, అలసిపోయావు, నువ్వు ఎన్ని కష్టాలు పడుతున్నావు, ఎంత నీరసం అయిపోయావు దేవుడికి తెలుసు. ఒక 10 నిమిషాలు చేసుకొని పడుకోబో అంటది. అప్పుడు నీ శరీరం చెప్పింది అంటావు, 10 నిమిషాలు చేసి పడుకోపోతావు. ఇప్పుడు నీ ప్రార్థన ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడికి వెళ్ళిపోయిందమ్మా? అన్నిటికంటే ముందు ప్రార్థన చేయమన్నాడు. మనం అన్నీ ముందు చేసి శరీరం ఎక్కడ తీసుకెళ్తుంది? అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీకు నీ శరీరం భక్తి చేయడానికి ఏమాత్రం కూడా అది ఏ కొసాన్న కూడా నీకు సహకరించదు. నువ్వెంత భక్తి చేయాలనుకుంటే అంత వెనక్కి నేను లాగుతూనే ఉంటుంది. దాని కొరకు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, దేవుడిని అడుక్కోవాలి, బ్రవ్వా ఈ శరీరము, నా లోపల ఉన్న ప్రాణం, నా ఆత్మ 3 ఏకీవించేటట్టు ప్రార్థన నాకు దయచేయండి. 2 నా శరీర వశంలో నేను ఉండకూడదు, నా శరీరం నీ వశంలోకి వెళ్ళిపోవాలని ప్రార్థన చేసుకోవాలి. ఈరోజు అలాగ చేయట్లేదు. ఏదైతే అవనవండి పాస్టర్ గారు, నా శరీరాన్ని ఎలాగోలాగా నలగొట్టేద్దాం అనుకుంటున్నావు, అది నిన్ను నలగొట్టేయడం తప్ప నువ్వు దాన్ని నలగొట్టలేవు. అది నలగాలంటే దాన్ని తీసుకెళ్ళి దేవుడికి అప్పగించు. ఆయన ఎలాగ నలగొట్టాలి అలా నలగొడతాడు, నిన్ను ఎలాగ భక్తిలో పెంచాలి ఆయన అలాగా పెంచుతాడు. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ హృదయంలో ఏ ఆలోచన పుట్టినా మొట్టమొదట చేయాల్సిన పని ఏంటంటే, నీ ఆలోచనని వాక్యముతో చూసుకోవాలి. అసలు నా హృదయంలో వచ్చిన ఆలోచన దైవికమైందేనా లేకపోతే దేవుడికి వ్యతిరేకమైందని చెక్ చేయాలి. చెక్ చేయకపోతే నువ్వు త్రోవ తప్పుతూ తిరుగుతుంటావు. దేవుణ్ణి అడుగుతావు, బ్రవ్వా
ఇన్ని సంవత్సరాల నుంచి వచ్చినా ఎందుకు ఆశీర్వదించబట్లా, ఇన్ని సంవత్సరాలు వచ్చినా ఎందుకు దీవించబట్లా? ఇదిగో నిన్న పొందుకున్నారు వాళ్ళ రక్షణ, ఈరోజు వచ్చి సాక్ష్యం చెప్పేశారు. రక్షణ పొందుకున్న వెంటనే మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, ఇదిగో ఎన్నో సమస్యలు ఉన్న మాకు సమస్యలన్నిటి నుంచి విడుదల వచ్చింది అని ఎవరెవరో సాక్ష్యం చెప్తున్నారు. మందిరం పునాది వేసినప్పుడు నుంచి ఉన్నాను బ్రవ్వ, నా జీవితంలో మాత్రం కార్యాలు జరగట్లా. కారణం ఏంటంటే మందిరం పునాది వేసినప్పటి నుంచి ఉన్నావు, అప్పటి నుంచి వాక్యం వింటున్న నీవు వాక్యానుసారమైన బ్రతుకుతున్నావు లేదో పరిశీలన వేసుకోవాలి. క్రైస్తవుడు చేయాల్సిన మొట్టమొదటి పని అదే. నీవు ఒకవేళ నువ్వు పరిశీలన చేసుకోకుండా భక్తి నీకు నచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతే ఎంతకాలం అయిన ప్రయోజనం ఉండదు. అందుకే దేవుడు మొట్టమొదటి చెప్పే పని ఏంటంటే, నీ హృదయంలో ఏ ఆలోచన పుట్టినా మొట్టమొదటి నువ్వు చెక్ చేయాల్సిందేంటి? ఇప్పుడు ఏం చెక్ చేయమన్నాడమ్మా? పుట్టిన ఆలోచన దేవుడు ఇచ్చిందా దెయ్యం ఇచ్చిందా అన్నదే ఏం చేయాలి? చెక్ చేసుకోవాలా చెక్ చేసుకోకూడదమ్మా? చెక్ చేసుకుంటే అననీయ అబద్ధములో పడిపోయి ఉండేవాడు కాదు. చెక్ చేసుకొని ఉంటే సఫీరా అననీయ వెనకాల వచ్చి ప్రాణాన్ని కోల్పోయి ఉండేది కాదు. అందుకే చెప్తున్నాడు, ఆశీర్వాదం కోల్పోవడానికి పెద్ద పెద్ద కారణాలు ఏం అక్కర్లా. అనాలోచనగా మనం చేసే పాపమే మన బ్రతుకుల ఆశీర్వాదం లేకుండా మనం ఆశీర్వాదం కోల్పోయామనగలను ఏం చేస్తావు అంటే, నేను విచారం చేశానా, దొంగతనం చేశానా, ఎవరినైనా మర్డర్ చేశానా, ఇవన్నీ చెక్ చేస్తావు తప్ప నేను ఎక్కడైనా అబద్ధంలో పడిపోయానని చెక్ చేసావా? చిన్న అబద్ధము వాళ్ళ ప్రాణానికి ఏం తీసుకొచ్చింది? ఆదాము హవ్వలు దేవుడు చెప్పాడు, చెప్పిన పండును తినమని ఎవరు డైరెక్షన్ ఇచ్చారు? వాళ్ళకి ఎవరు ఇచ్చారమ్మా? ఇచ్చినప్పుడు ఆమె ఏం చెప్పాలి? దేవుడు చెప్పాడంటే అది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు వచ్చిందంటో, ఇన్ని ఇచ్చాడు కదా ఈ తిందాములు అనుకోలా. ఆమెకు ఒక బాణం వేసాడు. ఏంటి ఆ బాణం అంటే, నువ్వు దేవదూతలాగా అయిపోతావు అన్నాడు. ఈ బాణానికి ఏమైపోయిందామే? క్రైస్తవుడిని పడగొట్టడానికి దుష్టుడు నీ మీద బాణాలు వేస్తాడు. 3 బాణాల కొరకు రాశాడు బైబిల్లో. ఏంటి ఆ బాణాలు అంటే, 1 శారీరాశ అనే బాణం వేస్తాడు, 2 నేత్రాశ అనే బాణం వేస్తాడు, 3 జీవపుడంబం అనే. ఏ బాణానికి దొరికేతో తెలియదు. దొరకకుండా ఉండాలంటే మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. పరిశుద్ధ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో మనం ఏమి ధరించుకొని ఉండాలి అనేది రాస్తాడు. క్రైస్తవుని జీవితం భక్తుడైన యోబు గ్రంథములు అంటాడు, నరుని కాలము భూమి మీద యుద్ధ కాలం కాదా అంటాడు. యుద్ధానికి వెళ్ళేవాడికి ఏముండాలి? ఏముండాలమ్మా? కవచం ఉండాలా? అవసరం లేదా? కవచం లేకపోతే శత్రువు కొట్టే దెబ్బకి ఏమైపోతాం? మనం పడిపోయే ప్రమాదం ఉంటుంది. క్రైస్తవుడు కూడా యుద్ధమే చేస్తున్నాడు అన్నాడు. ఈ యుద్ధానికి కావలసిన కవచం 6:14 ఎఫెసీయులకు రాసిన పత్రికలు అక్కడ రాస్తాడు. ఏమనంటే, ఎలాగనగా మీ నడుమునకు సత్యం అనే దట్టి కట్టుకోండి, నీతి అనే మైమరుపు తొడుక్కోండి, పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనస్సు అనే జోడును తొడుక్కోండి. ఇవి మాత్రమే కాదు, విశ్వాసం అనే డాలు పట్టుకోండి. దీని చేత దుష్టుడు మీ మీద వేసే అగ్ని బాణములను ఆర్పివేయుటకు మీరు శక్తిమంతులు అవుతారు. ఈ మాత్రమే కాదు, ఇప్పటి వరకు వాడిని ఎదుర్కోవడానికి సిద్ధపడ్డావు. ఇప్పుడు శత్రువుని ఎదుర్కొన్న నీవు శత్రువుని జయించాలంటే తిరిగి వాడిని కూడా నువ్వేం చేయాలి? కొట్టాలా? కొట్టకర్లేదా? కొట్టాలి కదా. కొట్టడానికి ఒక ఖడ్గం చెప్పాడు. ఏంటి ఆ ఖడ్గం అంటే, వాక్యం అనే ఖడ్గముతో కొట్టమన్నాడు. ఏ ఖడ్గంతో కొట్టాలి? ఎందుకు వాక్యం అనే ఖడ్గంతో అపవాదిని కొట్టాలంటే, వాడు శారీరాకారములో లేడు, వాడు ఆత్మయి ఉన్నాడు. ఇప్పుడు వాణ్ణి కొట్టాలన్నా ఆత్మ ఖడ్గమై ఉన్న వాక్యాన్ని పట్టుకునే వాడిని కొట్టాలి. అందుకే 40 రోజులు యేసుక్రీస్తును అపవాది శోధించినప్పుడు ఆయన వాడిని దేంతో కొట్టాడో తెలుసా? ఆయన తీసుకెళ్ళి ఒక కొండ ఎక్కించన్నాడు, ఇక్కడ నుంచి దూకై
దేవుడు నీ పాదములు రాయికి తగలకుండా నీ దేవదూతలకు ఆజ్ఞాపిస్తాడంటే నన్నే ఇంతలాగంట నేను దూకేస్తానని దూకలేదు. ఆయన ఏమన్నాడు, నీ దేవుడిని నువ్వేమాత్రం కూడా ఏం చేయకూడదు అన్నాడు. ఎందులో చెప్పాడైనా అపవాదికి దెబ్బ తగలాలంటే వాక్యము ఒక్కటే మార్గం. వాక్యాన్ని నువ్వు పట్టుకున్నావా సాగు దెబ్బ తగులుతుంది అడిగి, మరలా నీ జోలికి రమ్మన్నా కూడా రాడు. కొంతమంది ఏం చేస్తారో తెలుసా, వాక్యం మొత్తం వినేస్తారు కానీ వాక్యాన్ని పట్టుకోరు. పట్టుకోకపోతే ఎవడొస్తాడు నీ దగ్గరికి? ఎవడొస్తాడు? దుష్టుడు వస్తాడు. వచ్చి ఏ రాత్రి పడుకున్నప్పుడు నీ పేక నొక్కించడానికి ఏం చేస్తావు నువ్వు? అబుక్కులు లేచిపోయి అప్పటి వరకు చేయను ప్రార్థన, చేతులతో భాషల్లో అప్పుడు చేసేద్దాం ప్రార్థన. అప్పుడు దాకా ఏం గుర్తురాలేదు నీకు? అప్పుడు ప్రార్థన చేసి దుష్టుడు వాక్యం అంటే భయపడతాడు కాబట్టి వాడు నా దగ్గర రాకుండా గుండెల మీద బైబిల్ ఎట్టేద్దామని ఎడతావు. ఎట్టినప్పుడు ఏ కాలు లాగెత్తాడు. అప్పుడు కాలు దగ్గర బైబిల్, ఇటు పక్కో బైబిల్, మంచం చుట్టూ బైబిల్ ఆడతావు. వాడు వచ్చి నీ మీద కూర్చుంటాడు. ఏం చేస్తావు అప్పుడు? పొద్దున్న అత్త మాస్టర్ గారి దగ్గరికి, మాస్టర్ గారు రాత్రి దెయ్యం నిద్రబాన్ అవ్వలేదండి అసలు, దానికి కనీసం వాక్యం నా దగ్గర ఉందన్న భయం కూడా లేదండి, మంచం చుట్టూ బైబిల్ పెట్టాను అయినా కూడా నా మీద ఎక్కి కూర్చుంది. కారణం ఏంటో తెలుసా? అది ఈ వాక్యము ఇందులో ఉంటే భయపడదు. ఈ వాక్యము నీ లోపల ఉంటే అప్పుడు దుష్టుడు నిన్ను ముట్టను కూడా ఎప్పుడు ముట్టుకోడు. వాక్యం ఎక్కడికి వెళ్ళాలి? ఇది నీ లోపలికి వెళితేనే కానీ. అందుకే బైబిల్ ఆయన అంటాడు, మీరు అపవాదిని ఎదిరించాలంటే దేవుడికి లోబడుడి అన్నాడు. దేవుడు అంటే యోహాను సువార్తలైన అన్నాడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడి దగ్గర ఉండెను, ఈ వాక్యమే దేవుడై ఉండెను. ఆయనకు లోపడటం అంటే వాక్యానికి లోపడటమే. ఈ వాక్యానికి లోబడి ఎందరూ వాక్యానికి చోటిస్తారో వాళ్ళంట దుష్టుని ఎదిరిస్తారంట. వాడు ఇంకా వాళ్ళని ముట్టుకోమన్నా ముట్టుకోడు. ఎందుకు ముట్టుకోడంటే ఈ వాక్యానికి ఉన్న పేరు బైబిల్ అన్నాడు, ఇవి అగ్ని వంటిది అన్నాడు. అగ్ని నీ దగ్గర ఉన్నప్పుడు చూడండి, మన పక్కన ఎవడైనా అగ్ని అంటించుకున్నాడు ఒంటికి, నువ్వు వెళ్ళాను పట్టుకుంటూ నువ్వు కూడా ఏమవుతావు? నీవు వాక్యము నీ హృదయములోకి వెళితే నీవు నిత్యము మండుతూ ఉంటావు. మండినోడు దగ్గరికి సర్పం రమ్మన్నా కూడా. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే వాక్యం వినేసాం, ఏ వచనం ఎక్కడుందో తెలుసో, ఏది దేని తర్వాత వస్తుందో తెలుసు అంట. దేవుడు అన్నాడు, తెలుసు నువ్వు వినేసి వదిలేకూడదు, విన్నదానికి హృదయములో చోటు ఇవ్వాలి. ఎందరూ అలాగ చోటిస్తారో వాళ్ళందరికీ దేవుడు చెప్తున్నాడు, వాక్యాన్ని పట్టుకున్నుండి వాక్యము మండిస్తుంది, ఆ మండినోడు జోలికి దుష్టుడు రమ్మన్న కూడా రాడు. యోబు అలాగ వాక్యాన్ని పట్టుకున్నాడు. యోబుకి దేవుడు అధికారం ఇచ్చేంతవరకు కనీసం అంట యోబుకున్న ఆస్తి జోలికి కూడా దుష్టుడు, నీ ఆస్తి పాడవకూడదన్నా, నీ పిల్లలు పాడవకూడదన్నా, నీ ఇంట్లో ఉన్నోడు ఎవడు పాడవకూడదన్నా నువ్వు భక్తి చేయడం ప్రారంభం వేయాలి. అది చేయనంతసేపు బైబిల్లో ఆయన అంటాడు కదా, కొత్త నిబంధనలో కొంతమంది ప్రజలతో ఆయన మాట్లాడుతూ అంటాడు, మీరు ఎంతసేపు నా పిల్లలు అని చెప్పుకున్నారు తప్ప మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు అన్నాడు. ఎందుకు అన్నాడు ఆ మాట అంటే, వీళ్ళు పేరుకు మాత్రం క్రైస్తవులు, సంబంధం ఎవరితో ఉంటుంది? ఎవరితో ఉంటుంది? అందుకే క్రైస్తవుడిగా మారిన తర్వాత నువ్వు వదిలేయాల్సిన కొన్ని దేవుడు చెప్పాడు. వాటిని ఒకసారి చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదవండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, కావున భూమి మీదనున్న మీ అవయవాలు అనగా, ఒకసారి అండి, మీ అవయవాలు అంటే ఏం చూపెడతారు చెప్పండి? మన అవయవాలు ఏంటి? మన చేతులు మనకేమున్నాయి? మన కాళ్ళు, మన చెవులు, ఇవన్నీ మనకు అవయవాలు. పౌలు ఈ కొలసీల్లో ఉన్న ప్రజలతో విషయం చెప్తున్నాడు, భూమి మీద మీ అవయవాలు అన్నాడు. ఆయన చేతుల కొరకు మాట్లాడలేదు,
కాళ్ళు కొరకు మాట్లాడలేదు, చెవుల కొరకు మాట్లాడలేదు. అవయవాలు అని ఎప్పుడు అంటామంటే, అవయవం అనేది మన శరీరంలో ఇమిడిపోయి ఉంటుంది. ఏమైపోతుంది? ఇప్పుడు నేను ధవళేశ్వరం నుంచి ఇక్కడికి వచ్చాను, నా చెయ్యి నా అవయవం అయినప్పుడు ఇది నాతో పాటు వస్తుంది, ఇంటి దగ్గర ఉండిపోతా. ఏం చేస్తుంది? నా కాలు నా అవయవం అయితే నాతో పాటు వస్తుంది, ఇంటి దగ్గర ఉంటుందా? ఇప్పుడు అది వచ్చిందంటే అది ఎందులో ఇమిడి ఉంది? నేను ఎక్కడికి వెళ్తా అవి కూడా అక్కడికే. ఇప్పుడు పౌలు కొన్నిటిని అవయవాలు అన్నాడు. ఎందుకు అవయవాలు అన్నాడు తెలుసా? వీళ్ళు ఎక్కడికి వెళితే ఇవే క్రియల్లో ఉంటున్నారు. వాళ్ళతో మాట్లాడుతూ ఆ 3వ అధ్యాయము ఒకసారి చదవండి, మొదటి నుంచి చదవండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే మీరు నిజముగా బాప్తిస్మము ద్వారా క్రీస్తుతో లేపబడిన వాళ్ళైతే మీ మనసంతా దేని మీద ఉండాలి? దేని మీద ఉండాలి? బతికున్నోళ్ళు ఎగుతాడా, చచ్చిపోయిన వాళ్ళు ఎగుతాడా? బతుకున్నాడు కదా. మనం బతుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంటికి వెళ్ళి పడుకుండా పొద్దున్న ఏం చేద్దాం? లెగకపోతే ఏమవుతుంది? కొంతసేపు లేపుతారు. ఎంతసేపు లేచినా లేకపోతే ఎంతమంది వచ్చి మీద పడి ఏడుతారో, నీ కొరకు ఏం సిద్ధపరిచేతారో కూడా. బతుకున్నోడు మాత్రమే లెగ్గలడు. లేవడము అంటే బాప్తిస్మం కొరకు అక్కడ రాస్తాడు 2:14 అక్కడ అంటాడు, బాప్తిస్మం అంటే క్రీస్తులోనంట నువ్వు పాతి పెట్టబడి నూతనంగా జన్మించావు అంటాడు. ఏమయ్యావంట? బాప్తిస్మము ద్వారా నువ్వు నూతనంగా జన్మించావు. జన్మించి నువ్వేం చేయాలో తెలుసా? ఇప్పుడు ఆయనతో పాటు లేపబడ్డావు కనుక నువ్వు చేయాల్సిన ఒక పని చెప్పాడు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీ మనసు ఎక్కడ ఉండాలి? దేని మీద ఉండాలి? పైన ఉన్న వాటి మీద, అంటే పర సంబంధమైన వాటి మీద నీ మనసు ఉండాలి. చదవండి ఒకసారి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని ఇంకా దేని మీద ఎట్టుకోకూడదు. దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత ఇక మనసు అంట భూ సంబంధమైన వాటి మీద దేని మీద పెట్టకూడదు. వదిలేసిన అబద్ధం మీద మనసు ఉండకూడదు, వదిలేసిన తాగుడు మీద మనసు ఉండకూడదు, వదిలేసిన సిగరెట్ మీద మనసు ఉండకూడదు, వదిలేసిన దొంగతనాల మీద మనసు ఉండకూడదు, వదిలేసిన అక్రమ సంబంధాల మీదకి నీ మనసు. అంతేగాని దేవుణ్ణి నమ్ముకున్న సంవత్సరం బలమైన సైనికుడు గుడిపే 1 సంవత్సరం అవగానే వదిలేసిన ఆమె మరలా ఫోన్ చేసిందండి మాస్టర్ గారు, అందుకే నేను మరలా అటు వెళ్ళాను అన్నావు అనుకో, దేవుడు అంటాడు నువ్వు చచ్చిపోయావు అంటాడు. ఏమైపోతా? ఎందుకు చస్తావు అంటే శారీరక క్రియ నీ లోపల బ్రతికితే ఆ క్రిమ అంటే నేనేం చేస్తుంది? ఏం చేస్తుందమ్మా? చూడండి, ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక వ్యక్తి జీవితంలో ఒక రోగం వచ్చింది. వచ్చి వైద్యుడి దగ్గరికి వెళ్ళాడు. వెళితే వైద్యుడు చెక్ చేసి అన్నాడు, నీ లోపల ఇన్ని క్రిములు ఉన్నాయి అన్నాడు. అని చెప్పినప్పుడు ఆ వైద్యుడు అన్నాడు, వీటన్నిటిని క్లియర్ చేస్తే నీకు ఏ ఇబ్బంది ఉండదు అన్నాడు. చెప్పినప్పుడు ఆయన వైద్యం చేయించుకున్నాడు. చేయించుకున్న తర్వాత అంతా అయిపోయి ఇంటికి పంపించే ముందు వైద్యుడు అన్నాడు, అన్నీ క్లియర్ చేశాను కానీ ఒక క్రిమి మాత్రం చాలా చిన్నదిగా ఉంది, దాన్ని చంపడానికి అవకాశం మాత్రం దొరకట్లేదు. అది ఒక 2 నెలలు అయిన తర్వాత కొంచెం పెద్దదవుతుంది, అప్పుడు మనం దాన్ని తీసేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పాడు. ఈయన మొత్తం విని ఇంటికి వెళ్ళాడు. వెళ్ళిపోయిన తర్వాత అనుకున్నాడు, చిన్న క్రిమే కదా, నన్ను ఏం చేస్తుందిలే అనుకున్నాడు. ఆ క్రిమి ఏం చేసిందో తెలుసా? శరీరాన్ని మొత్తం కూడా పాడు చేసింది. ఈయన మరలా బాధ వచ్చేసరికి వైద్యుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి వైద్యుడిని అడిగాడు, ఈ విధమైన బాధ వస్తుందండి, ఏంటి కారణం? నేను కొన్ని సంవత్సరాల క్రితం ఇదిగో ఈ బాధతో మీ దగ్గరకు వచ్చాను, అప్పుడు నన్ను బాగు చేసి పంపించారు, మరలా అదే బాధ వస్తుంది అన్నాడు. వైద్యుడు మొత్తం చెక్ చేసి అన్నాడు, ఇక నువ్వు బ్రతకు అన్నాడు. ఎందుకండి మీరు వైద్యం చేశారు కదా అన్నాడు. నేను చేసినప్పుడు నీకు మాట చెప్పాను, ఒక చిన్న క్రిమి నీ లోపల ఉండిపోయింది, అది నిన్ను చంపే ప్రమాదం ఉంది, 2 నెలల్లో తిరిగిరా అని చెప్పాను. నువ్వు సంవత్సరాలైనా తిరిగి రాలేదు. ఆ క్రిమి
నీ శరీరం మొత్తం పాకింది, ఇప్పుడు వైద్యం చేసిన అవకాశం నీకు లేదని చెప్పాడు. జ్ఞాపకం ఉంచుకోండి, దేవుడు నీకు చెప్పినప్పుడు విడిచిపెట్టమన్న దాన్ని విడిచిపెట్టకుండా, ఒక చిన్న పొరపాటే కదా, ఒక చిన్న సిగరెటే కదా, ఈ చిన్న పొరపాటే కదా అని దాన్ని కానీ దాచుకున్నా అది మొత్తం నిన్ను పాడు చేసే ప్రమాదం ఉంటుంది. అందుకొరకే చెప్తున్నాడు, క్రైస్తవుడు చేయాల్సిన పని ఏంటంటే దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఇక భూ సంబంధమైన వాటి మీద మనసు అనేదే. అంతేగాని అట్ల మీద మనసు పెట్టుకున్నావు అనుకో, మందిరంలో ఉంటావు కానీ మనసు అంతా ఎక్కడ తిరుగుతామా? దేవుడు మందిరంలోనే ఉంటావు కానీ నీ మనసు సినిమా మీద ఉందనుకో, ఆదివారం మందిరం అవుతూ ఉంటుంది, ఎప్పుడు వదిలేతారో పాస్టర్ గారు, ఇంటికి వెళ్ళి కొత్త సినిమా నేను. మనిషి ఎక్కడ ఉంటావు, మనసు ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఈరోజు చాలామంది క్రైస్తవుల్లో వాక్యం ఎందుకు ఫలించట్లేదంటే మనుషులు అందరూ ఇక్కడే ఉంటున్నారు కానీ మనసులు మాత్రమే ఎక్కడెక్కడో తిరుగుతున్నాయి. ఆమెన్ అన్న దగ్గరకు వస్తున్నాయి ఇక్కడికి. అందుకే మనం ఇప్పుడు ఏం మాట్లాడడం కానీ లాస్ట్లో ఆమెన్ అనగల అందరూ చెప్తాం ఆమెన్ అన్నప్పుడు. అప్పుడు దాకా స్వరం ఏమవుతుంది మనకి? అప్పుడు దాకా మన మైండ్ ఎక్కడ ఉంటుందంటే పాస్టర్ గారు ఎప్పుడో మొదలెట్టారో, టైం అయిపోతుంది, వదిలేటట్టు మనకేమీ అంటే నీ మనస్సంతా పైనున్న వాటి మీద లేదు. బైబిల్లో భక్తుడైన పౌలు ఒక సంఘముతో మాట్లాడుతుంటేనంట, ఆయన రాత్రి అంతా కూడా తెల్లవారే వరకు మాట్లాడాడంట. మాట్లాడితే ఆ సంఘములో చాలామంది దీపాలు కలవు అంటాడు. దీపాలు అంటే మనం పెట్టుకుంటే దీపాలు కాదు, వెలిగిన వాడిని దేవుడు అన్నాడు, వాడు ఒక ద్వీపము అన్నాడు. ఈ వెలిగించబడిన వాళ్ళ మధ్యలో ఒక యవనస్తుడు చల్లారిపోయిన జీవితంలో ఉన్నాడు. వాడికి టైం అయ్యేసరికి నిద్ర వచ్చి కిటికీలోకి ఎక్కి పడుకున్నాడు. పడుకొని ఆ నిద్ర భారంతో కిటికీలోంచి కింద పెట్టావు. ఈలోపు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ పౌలు గారికి వ్యతిరేకంగా ఉన్నారు. ఇక దొరికిందే ఛాన్స్ అనుకుని అందరూ పరిగెత్తుకొచ్చారు. ఇక పౌల్ని ఈ దెబ్బతో మరల మన ప్రాంతంలోనికి రానియకూడదు అనుకున్నారు. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ పడిపోయిన లేపేశాడు. లేపేసరికి సంఘం అంట అప్పుడున్న దానికన్నా మరింత ఆదరించడం ప్రారంభమైంది. ఎందుకు చెప్తున్నాడంటే దేవుడు, నువ్వు వెలిగించబడి ఉంటేనే వాక్యం మీద నీ మనసు ఉంటుంది. నీ మనసు వాక్యం మీద ఉంటే నీతో 2 గంటలు మాట్లాడినా, 3 గంటలు మాట్లాడినా, తెల్లవారే వరకు మాట్లాడినా నీ హృదయం ఉప్పొంగుతూనే ఉంటుంది తప్ప వేరో వైపు నీ ఆలోచన వెళ్ళదు. నీ ఆలోచన వెళుతుంది అంటే నువ్వు మనిషి ఇక్కడ ఉన్నావు కానీ నీ మనస్సంతా లోక సంబంధమైన వాటి మీదే ఉండిపోతుంది. అందుకే ఆయన అన్నాడు, ఆయన దగ్గరకు వచ్చిన వాడు చేయాల్సిన పని అక్కడ రాశాడు. చదువునమ్మా. మీరు పైనున్న వాటి మీదనే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి. మీరేమయ్యారంట? బాప్తిసం అంటే మనము పాపపు జీవితములో మరణించడం, తిరిగి నూతనంగా ఏమవుతున్నాం. అందుకే బాప్తిసం ఇచ్చేటప్పుడు మిమ్మల్ని ఎందుకు వెనక్కు ముంచి లేపుతారంటే, ముంచడం అంటే నువ్వు పాపములో మరణించి ఇప్పుడు క్రీస్తులో నూతనంగా ఏమయ్యో నువ్వు జన్మించావు. ఇప్పుడు అక్కడ 3వ అధ్యాయము 5వ వచనం, జన్మించిన నీవు వదిలేయాల్సిన కొన్ని అవయవాల కొరకు రాశాడు. చదవండి. కావున భూమి మీద మీ అవయవాలు అనగా జారత్వమును. చూడండి, ఆ కొలసీలో ఉన్న ప్రజల కంట జారత్వం ఎలాగైపోయిందంట. వాళ్ళకి జారత్వం ఎలాగుందన్నట అంటే వీళ్ళు దేవుడిని ఎరక్క ముందు జారత్వంలోనే ఉంటున్నారు, దేవుడి దగ్గరకు వచ్చాక కూడా ఎందులో ఉంటున్నారు? అదే జారత్వంలో బ్రతికితే ఆయన అంటున్నాడు, ఇవి మీ శరీరములో ఇమిడిపోయి ఒక అవయవాలాగా అయిపోయినాయి కాబట్టి మీ అవయవాలైన జారత్వము, అపవిత్రత, కామకత్వము, దురాశ, విగ్రహారాధనైన ధనాపేక్షలను మీరేం చేయాలి? దేంతో చంపాలి? వాక్యము చేత వాటిని మీరేం చేయాలి? చంపడం అంటే దాని అర్థం. నీ హృదయము ఒక దురాశ కలిగించే ఆలోచన ఇచ్చిందనుకో, నువ్వు అది చేయడం మానేయడమే. దాన్ని నువ్వేం చేయడం?
నీ హృదయము అబద్ధం ఆడమని ఆలోచన ఇచ్చిందనుకో, అబద్ధం ఆడకుండా ఉండడమే దాన్ని నువ్వేం చేయడం. అది చచ్చిందనుకో నువ్వేమవుతావు, బ్రతుకుతావు. అది బ్రతికిందనుకో నువ్వేమవుతావు. మీ దగ్గరికి ఎవరో ఒక వ్యక్తి వచ్చి, ఎవరో ఒక వ్యక్తి 1 సంవత్సరం క్రితం మరణించాడు, వాడి పేరు మీద నిన్ను 1 లక్ష రూపాయలు అప్పు అని అడుగుతావా? ఇస్తావమ్మా? చచ్చునోడి పేరు మీద ఏమైనా ఇస్తారా? దేవుడు కూడా ఏమన్నాడంటే, బ్రతికి ఉంటే నీకు ఏది కావాలన్నా ఇస్తాను. చచ్చిన స్థితిలో ఉండి సంవత్సరాల పొడుగు మందిరంలో ఉన్నా నువ్వు అలాగ ఉండడమే తప్ప నా దగ్గర నీకేమి కూడా దొరకదు. అందుకే ఈరోజు దేవుడు చెప్పేది ఏంటంటే, చచ్చిన ప్రతి ఒక్కడిని బ్రతికించే వాక్కు మన మధ్యనుంది. దాన్ని 4:12 హెబ్రీలకు రాసిన పత్రికలు ఆయన అంటాడు, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైంది అంటాడు. దేవుడు వాక్యం ఏంటంట? సజీవమైంది. అంటే అది ఎవరినైనా జీవింపజేసేది. ఇప్పుడు ఈ సజీవమైన వాక్యం ఈ బైబిల్లో ఉండిపోతే ప్రయోజనం లేదు. ఈ సజీవమైన వాక్యం పాస్టర్ గారుగా నాలో ఉండిపోతే నీకే ప్రయోజనం లేదు. ఈ సజీవమైన వాక్యం నువ్వు వినేసి వదిలేస్తే నీకే ప్రయోజనం లేదు. ఈ సజీవమైన వాక్యం ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలమ్మా? నీ హృదయంలోకి వెళితే ఏం చేస్తుందో తెలుసా? నీ హృదయాన్ని అపవిత్రపరిచే ప్రతి పాపపు క్రియను చంపి నిన్ను జీవించులాగును చేస్తుంది. చేయడం మాత్రమే కాదు, ఎందుకనగా ఈ వాక్యము సజీవమైనది, 2 బలమైంది అన్నట్టు. ఇప్పుడు సజీవమైన వాక్యము నీ లోపలికి వెళ్ళి నిన్ను జీవింపచేయడం మాత్రమే కాదు, ఇప్పుడు ఈ వాక్యము విశ్వాస జీవితములో బలహీనమైపోయిన నిన్నేం చేస్తుందంట? ఇప్పుడు నువ్వు విశ్వాసంలో బలంగా ఉండాలంటే నీ హృదయంలో దేనికి చోటు ఇవ్వాలి? దేనికి ఇవ్వాలి? ఎందరూ వాక్యానికి చోటిస్తారో వాళ్ళందరికీ దేవుడు చెప్తున్నాడు, ఈ కూడికల్లో దేవుడు నిన్ను బలమైన క్రీస్తు యేసు మంచి సైనికుడిగా మారుస్తాడు. హల్లెలూయా. అవకాశం ఇస్తే, ఆయనకు అవకాశం ఇస్తే నిన్ను వాడుకోవడం మొదలెడతాడు. నువ్వేం చేస్తున్నావు అంటే, నేను మాత్రం ఇలాగే ఉండిపోతాను ప్రభువా, నువ్వు మాత్రం వాడేసుకో అంటున్నావు. వాడుకోవాలంటే ఏమవ్వాలి? నువ్వు ఏమవ్వాలమ్మా? మీ ఇంట్లో చాలా గిన్నెలు ఉన్నాయి, నీకు ఒక గిన్నె అవసరం వచ్చింది, పైన ఒక గిన్నె ఉంది, దాన్ని తీసావు, గిన్నె నిండా బూజులు మొత్తం చాలా సంవత్సరాల నుంచి బయట తీయలేదేమో, మొత్తం దాని నిండా పాడైపోయింది. ఇప్పుడు వాడుకుంటావా? నువ్వు ఏం చేయాలి? అది వాడుకోవాలంటే ఏం చేయాలి? దేవుడిని వాడుకోమని అడుగుతున్నావు కదా, అడిగి నీకు అంటున్నాడు, వాడుకోవడానికి నేను రెడీగా ఉన్నాను, నిన్ను వాక్యము చేత కడుగుతూ ఉన్నాను, కడుక్కోవడానికి నువ్వు సిద్ధంగా ఉంటే చెప్పు, ఈ రాత్రి నుంచి వాడుకోవడం మొదలెడతాడు ఆయన. హల్లెలూయా. నేను కడుక్కోనండి పాస్టర్ గారు, అబద్ధం అంటే నాకు చాలా ప్రేమ, నేను తాగుడు 40 సంవత్సరాల నుంచి స్నేహితులు, నాకు సిగరెట్కి 20 సంవత్సరాల నుంచి విడదీయలేని బంధం అని పట్టుకొని కూర్చున్నావు అనుకో, వాడుకో ప్రవ్వా వాడుకో ప్రవ్వా అని పాట పాడడమే తప్ప ఆయన వాడుకునే అవకాశం మాత్రం, వాడుకోమని అడుగుతున్నావు, అడిగేవాడు వాడుకునే అవకాశం కూడా దేవుడికి ఈ రాత్రి ఇస్తే ఈరోజే నిన్ను వాడుకుంటాడు. నీ ద్వారా మారని నీ కుటుంబాన్ని మారుస్తాడు, నీ ద్వారా మారని నీ ప్రాంతాన్ని మారుస్తాడు, నీ ద్వారా మొత్తం ఇక్కడున్న పట్టణాలన్నింటినీ కూడా దేవుడు. నినివే పట్టణానికి ఎంతమంది వెళ్ళారు? ఎవరు వెళ్ళారు? యోనా ఒక్కడు వెళ్ళాడు. ఎంతమంది మారారు? నీవు అనుకోవచ్చు, నా ఒక్కడితో కాకినాడ పట్టణం మారుతుంది అంటారా? దేవుడు అంటున్నాడు, నువ్వు ఒక్కడివైతే మారదు, నీకు దేవుణ్ణి జంటగా తీసుకెళ్తే ఆయన సమస్తాన్ని వేయగలడు. కాబట్టి నీవు ఒక్కడివే పోరాడుతున్నావు, ఒంటిగా పోరాడడం వల్ల నీ విషయం దొరకట్లేదు, నీకు ఒక జంట కావాలి. ఆ జంట క్రీస్తు కొరకు ఈ రాత్రి నువ్వు చోటు ఇవ్వగలిగితే ఆ నమ్ముకున్న వాడి జీవితంలో ఆ క్రీస్తే సమస్తాన్ని చేయగలుగుతాడు.
ఈ రాత్రి ఇస్తే అవకాశం నీ బ్రతుకులో కార్యాలను చూస్తావు. చివరికి అది చదివి ముగించుకుందాం. ఆ యొక్క కొలసీలకు రాసిన పత్రిక 3:5 చదువును ముగించుకుందాం. భూమి మీదనున్న మీ అవయములు అనగా జారత్వమును, అపవిత్రతను, కామతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన ఈ నీ లోపడు ఉంటేనంట ఆశీర్వాదం కొరకు వచ్చి ఇక్కడ కూర్చున్నావు. ఈ క్రియ లోపడు ఉండడం వలనంట ఆశీర్వాదానికి బదులుగా నీకేమొస్తున్నాయి అన్నాడు. అక్కడ రాశాడు, వీటి వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి. ఈ క్రియ నీ లోపడుంటే నువ్వు ఇంకా వాక్యానికి విధేయత చూపించలేదు. ఎంతకాలం అవిధేయత కలిగి ఉంటావో దేవుడు నీకు చెప్పాడు. మీరు ఇందాక చదివారు ఇర్మియా గ్రంథం 17:9 హృదయం అన్నిటికన్నా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది అని చెప్పి ఆ 10వ వచనములైన అంటాడు, ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియలు చొప్పున. దేని చొప్పున? నువ్వు చేసే క్రియలు చొప్పునే దేవుడు నీకు ప్రతీకారం అనేది చేస్తాడు. అది చేయడం కొరకంట నీ పై రూపాన్ని చూడు. ఏం చూస్తాడంటే వాడికి ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను వాడి హృదయాన్ని. దేని చూస్తాడైనా? నీ హృదయాన్ని చెక్ చేస్తాడు. నీ హృదయాన్ని చెక్ చేసినప్పుడు ఇప్పటి వరకు చెప్పిన ఒక్క పాపపు క్రియ నీ హృదయంలో కనబడిన ఆశీర్వాదానికి బదులు నీవు చేసిన క్రియకు తగిన ప్రతిఫలాన్ని నువ్వు. కాబట్టి ఆశీర్వదించబడాలంటే ముందు హృదయం శుభ్రం చేసుకోవాలి. ఆ శుభ్రం చేయడం కొరకే ఈ కోటాలు ఏర్పాటు చేయబడ్డాయి. నిజమైన ఉజ్జీవము ఏంటి అంటే దేవుడు చెప్తున్నాడు, పాపము వదిలితేనే నీలో నిజమైన ఉజ్జీవం ప్రారంభమవుతుంది. పాపం మొదలకుండా ఇక్కడ నిలబడి నేను 1 గంట వాక్యం చెప్పిన పాపం మొదలకుండా మనం అందరం కలిసి 1 గంట ఎగురు గెంతులేసిన చూసేవాడికి బాగుండొచ్చు, బయట నుంచి వినేవాడికి బాగుండొచ్చు. కానీ ఆరాధిస్తున్నప్పుడంట దేవుడు మనల్ని చూసి ఒక మాట రాశాడు బైబిల్లో. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం చదవండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం, నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణాన్ని తొక్కడానికి మిమ్మల్ని రమ్మని చెప్పిన వాడు ఎవడు? మీ నైవేద్యములు వ్యర్థము, వాటిని ఎక్కను మీరు తీసుకురాకండి. అమావాస్య విశ్రాంతి దినము సమాజ కూట ప్రకటనలు జరుగుతున్నవి. అక్కడందరూ గుంపుగా కూడి దేవుడిని ఆరాధిస్తున్నారు. ఆ గుంపుకి దేవుడు పెట్టిన పేరేంటో తెలుసా? పాపులు గుంపు కూడిన ఉత్సాహ సమాజాన్ని నేను. ఏ గుంపు అంటాం? అది ఏ గుంపు అన్నాడు? వాళ్ళు ఏ గుంపలు? పాపాన్ని వదలలేదు కానీ ఎలాగ ఆరాధిస్తున్నారంట? ఆయన ఉత్సాహంగా ఆరాధిస్తున్నారంట. కానీ దేవుడు అన్నాడు, పాపాన్ని వదలకుండా నువ్వు ఎంత ఆరాధించిన ఆయన అన్నాడు, నేను మాత్రం నిన్ను ఓర్చజాలని అన్నాడు. క్రైస్తవుడిగా నీ జీవితాన్ని చూసి దేవుడు ఆనందించాలంటే ఈ రాత్రే సంవత్సరం తర్వాత మారతాను, 2 సంవత్సరాల తర్వాత మారతాను, లేకపోతే ఇదిగో ఈ పని అయిపోయాక మారతాను, ఇక ఆలస్యం చేయకో. ఈ రాత్రే ఎవడు తన హృదయాన్ని కడుక్కుంటాడో కడుక్కున్న వాడి ప్రతి హృదయంలోనికి దేవుడు వచ్చి వాడిని వాడుకోవడం ప్రారంభిస్తాడో, వాడుకొని నీ ద్వారా గొప్ప కార్యాలు దేవుడు ఈ రాత్రి చేయబోతున్నాడు. దేవుడి చిన్న మాటలు మన వినికిల్లో ఫలింప చేయును గాక, వాటిని గ్రహించడానికి మన హృదయాలను తెరుచును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసి దైవజనులకు సమయాన్ని అప్పగిస్తాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధాత్మదేవుడా, ఈ రాత్రి ఈ యొక్క కూడికల్లో ఈ మొదటి రోజు, ఈ రాత్రి ఆరాధనలో యోగ్యత లేని మమ్ములను, ఏమీ తెలియని మమ్ములను ఈ ప్రాంతంలో మీరు నిలవబెట్టి మీ బిడలమైన అందరికీ కావలసిన మాటలు మీ ఆత్మచేత మాతో మాట్లాడారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి విన్న వాక్యాన్ని నువ్వు వినేసి వెళ్ళిపోయేటట్టు ఇంక నీ జీవితం ఉండకూడదు.
ఎంతసేపు వాక్యం విన్న నీవు ఈ పాస్టర్ గారు వాక్యం చాలా బాగా చెప్పారు అనుకొని వెళ్ళిపోకూడదు. ఈ రాత్రి విన్న వాక్యము నీ హృదయముతో ఒకసారి పరిశీలన చేయి. నీ హృదయముతో ఎప్పుడైతే పరిశీలన చేస్తావో నీ హృదయములో ఉన్న ప్రతి పొరపాటు నీ కంటికి కనిపిస్తుంది. కనిపించిన ప్రతిదీ ఈ రాత్రి ఇక్కడే నువ్వు ఒప్పుకొని విడిచి పెట్టగలిగితే యేసు రక్తము నీ ప్రతి పాపాన్ని కడిగి నిన్ను పవిత్రపరుస్తుంది. ఆ పవిత్రమైన హృదయములో ఆయన నివాసం చేస్తాడు. నీవు ఆయనకు నివాసంగా ఉంటే నీకు ఏది కావాలన్న దేవుడు రాత్రి ఇస్తాడు. ఈ కూడికల ద్వారా నిన్ను ఆశీర్వదించాలని, నీ జీవితంలో నిజమైన ఉజ్జీవాన్ని దేవుడు కలగ చేయాలని చూస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా నీ మార్పును ఆలస్యం చేసుకోకు. ఇంకా అనాలోచనగా బ్రతుకో. ఇంకా అశ్రద్ధ కలిగి జీవించుకో. జీవితం నష్టపోయిన తర్వాత నీవు ఎంత ఏడ్చినా ఏ ప్రయోజనం ఉండదు. ఇదే అనుకూలమైన సమయం. ఈరోజే మార్పు నొంది బ్రతకడం ప్రారంభించు. ఇకనైనా నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకున్నలాగా కాదు, వీళ్ళు నిజమైన క్రైస్తవులు అని మన కొరకు ప్రజలు చెప్పే మార్పు ప్రజలకి ఈ రోజు నుంచైనా కనిపించాలి. పరిశుద్ధాత్మదేవుడా, ఈ రాత్రి విత్తబడిన వాక్యము నాయన ప్రతి ఒక్కరి హృదయాలలో నూరదంతులుగా మీరు ఫలింప చేయమని ప్రార్థిస్తున్నా. ఎందరూ తమ పాపపు జీవితాలను ఈ రాత్రి మీ పాదాలు చెంత ఒప్పుకొని విడిచిపెడుతున్నారో వాళ్ళ భక్తికి జీవానికి కావలసిన శక్తి మీ ఆత్మ ద్వారా మీరే అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. బలమైన మీ ఆత్మ అభిషేకము చేత నింపండి. మరలా ఎన్నడూ విడిచిపెట్టిన ఏ పాపం వైపు తిరిగి చూడని బలమైన ఆత్మాభిషేకము చేత నింపండి నాయన. కొట్టుకొని పోవారుగా ఉండకూడదు. మీ కొరకు నిలబడే శక్తిని దయచేయండి. యేసయ్య మనందరినీ విశ్వాసములో స్థిరపరుచునుగాక. పరిశుద్ధతలో మనందరినీ ఆయన బలపరుచునుగాక. ఈ సువార్త ఉజ్జీవ కూడికల ద్వారా మనందరి హృదయాలను ఆయనలో స్థిరపరుచునుగాక. పరిశుద్ధాత్మదేవుడా, మీ సేవకులని ప్రాంతములో మీరు ఏర్పరుచుకొని మీరు జరిగిస్తున్న ఈ భారమైన పరిచర్యను బట్టి మీకు వందనాలు నాయన. పరిచర్యను మరింత మీరు బలపరచండి. ఈ ప్రాంతములో ఎన్ని ఆత్మలు మీ సేవకులకు మీరు స్వాస్యంగా ఇవ్వాలనుకున్నారో వారందరి హృదయాలను మీరు ప్రేరేపించి మందిరానికి నడిపించమని ప్రార్థిస్తున్నాం. జనములను స్వాస్యంగా మీరు ఇవ్వండి. భూమి దిగంతాల నుంచి ప్రజలను సొత్తుగా మందిరానికి మీరు నడిపించండి నాయన. వచ్చే ప్రతి ఒక్కరూ పరలోక వారసులుగా బ్రతకాలి నాయన. అట్టి జ్ఞానము చేత యేసయ్య మనందరినీ నింపి నడిపించును కాక. సమృద్ధిగా పరలోక జ్ఞానముతో ఆయనే మనందరినీ అభిషేకించును కాక. రాత్రి ఈ విధంగా బలపరిచి వాడుకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. బిడ్డలను మరింత బలపరిచి నడిపించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు నామమును మహిమపరుచుకుందాం. థ్యాంక్ యూ జాన్ డేవిడ్ గారు. చక్కటి దైవ వర్తమానం అందించిన దేవుని దాసుడు మరి జాన్ డేవిడ్ గారికి జేజే మినిస్ట్రీ పక్షముగా ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. దైవ సేవకులందరికీ ప్రార్థనా హాల్లో కింద ప్రేయర్ టవర్లో భోజనాలు ఏర్పాటు చేశారు. బయట విశ్వాసులందరూ కూడా మరి భోజనం చేసి వెళ్ళాలి. అందరము లాస్ట్ ప్రార్థన ఆశీర్వాదం తీసుకొని మన గృహాలకు వెళ్దాము. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. 1-2 నిమిషాలు ప్రతి ఒక్కరు. మన మధ్యలో యోహాను గారు ఉన్నారు, ముందుకు వచ్చి వారు ప్రార్థన చేస్తారు. మనం ముగించుకుందాం. 2 చేతులు ఆకాశం వైపు చాపి ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో చాలా సూటిగా మాట్లాడున్నారు. ప్రభా నా కొరకు ఏ వాక్యం, ప్రభా మాతో మాట్లాడు. మీ యందు భయభక్తులు కలిగిన జీవితం, చెడును విసర్జించి ప్రభా నీ వాక్యముని ఖడ్గమును మీద ధరించుకొని ఈ లోకములో బ్రతికినంత కాలం వాక్యానుసారమైన జీవితాలు
అయా మాకు అందరికీ మీరు అనుగ్రహించండి, బలపరచండి, ధైర్యపరచండి, దీవించండి. అందరు క్షేమము కొరకు ప్రార్థన చేద్దాం ప్రభా. వ్యాధులతో, బాధలతో, దుఃఖంతో, కన్నీటితో, అయినా రకరకాల సమస్యలతో కృంగిపోయిన హృదయాలను లేవనెత్తండి ప్రభా. బలపరచండి అయినా, ధైర్యపరచండి ప్రభా. నేను ఎక్కడ చూసిన అగ్ని ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు, సునామీలు, తుఫానులు ప్రభా, రకరకాల వ్యాధులు, రకరకాల సమస్యలు ప్రభా, ఈ భూమి మీద ఉన్న సకల కోట్ల ప్రజలకు ఆత్మరక్షణ, ప్రాణరక్షణ అనుగ్రహించండి దేవా. సంఘాలు బలపరచండి, సేవకులు బలపరచండి, సువార్థికులు మీరు వాడుకోండి ప్రభా. బలపరచండి నాయన. ప్రతి విశ్వాస కుటుంబాన్ని ప్రభు మీరు దీవించండి. వారి వ్యాపారాలు, వారి బిడ్డలను ప్రభా బహుగా మీరు ఆశీర్వదించండి. మా వీధి వారి గ్రామస్తులు, దేశస్తులు ప్రభా, ఈ భూమి అంతటి ఉన్న ప్రజలందరూ, సకల దేశాలను ప్రభా మా కొరకు కలవరిగిన కార్చిన రక్తములో పరిశుద్ధపరచండి నాయన, బలపరచండి నాయన. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడు, మన ప్రార్థన ఆలకించి గొప్ప జయమును, విజయమును అనుగ్రహించిన దేవునికి మరి గట్టిగా చపట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుచుకుందాము. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని దాసుడు యోహాను గారు ప్రార్థన చేస్తారు. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం అయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం నాయనా. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి గొప్ప దేవాన్ని కొందనాలయ్యా. నీవు తప్ప మమ్మల్ని సరిచేయవారు ఎవరూ లేరు ప్రభువా. అబద్ధము చిన్నదే కదని ఆడుతాం ప్రభువా. ఆ అబద్ధం నాయనా దైవ చిత్తములో నుంచి నాయనా నిన్ను చూడకుండా చేస్తుందని నాయనా ఈరోజు మాతో మాట్లాడావు తండ్రి. అందును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. ఎక్కడ ఏ అబద్ధం ఆడామో ప్రభువా, ఎక్కడ నాయనా నిన్ను చూడకుండా గుడ్డివారం అయ్యామో ప్రభువా, మాకు తెలుసు నాయనా. తెలిసి కూడా నాయనా తెలియనట్టు నటిస్తున్నావేమో, తెలిసి కూడా తెలియనట్టు నటిస్తున్నావేమో. ఎవరు చూడలేదని అబద్ధం ఆడేవేమో, ఎవరు చూడలేదు కదా అని నాయనా నిన్ను మోసగిచ్చున్నామేమో. తండ్రి నీకు వందనాలయ్యా. హృదయాంతరంగాలు ఎరిగి ఉన్నటువంటి దేవుడు ప్రభువా యేసయ్యా నీకు వందనాలు. మీ దాసుడు ద్వారా ప్రభువా మీరు నా గురించే మాట్లాడారయ్యా. మీరు నా గురించే మాట్లాడారు, ఎవరితో మీరు మాట్లాడలేదయ్యా. నా గురించే ఈ వాక్యం నా కొరకే నాయనా. నేను ఎక్కడ తప్పిపోయానో నేను గుర్తెరిగి ఉన్నాను ప్రభువా. ఈ రోజు నుంచి నాయనా నీ సన్నిధిలో నమ్మకంగా ఉండటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నాకు దీవెన రాలేదంటే నేను నమ్మకంగా లేనని నాయనా వాక్యం ఈరోజు నాతో మాట్లాడిందయ్యా. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగునయ్యా. మందిరానికి నమ్మకముగా ఉండటకు, సావుకుడికి నమ్మకముగా ఉండటకు అయ్యా మేము ఎంత ఇవ్వాలో అనుకున్న దాంట్లో నమ్మకంగా ఇవ్వుటకు నాయనా అన్ని విషయాల్లో తండ్రి మేము కొలతతో కాకుండా తండ్రి ధారాళంగా మేము ఇత్తుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మీ దాసుడు గద్దించినప్పుడు, మీ దాసుడు పిలిచినప్పుడు మేము లోబడలేదేమో అయ్యా. మమ్మల్ని నాయనా మీరు క్షమించండి, దయతో మమ్మల్ని క్షమించండి నాయనా. ఈరోజు మాకున్న అన్ని నాయనా అడ్డుగోడలన్నీ కూడా యేసు నామములో తొలగించిపోవును గాక తండ్రి. ఈ రోజు నుంచి నాయనా నిన్ను చూసుతుంగాక ప్రభువా. అయ్యా సంఘములో నాయనా ఆశీర్వాదాలన్నీ కూడా ప్రభువా
మేము సొంతము చేసుకున్నది కనుక ప్రభువా, ఇదిగో నాయన మీ దాసుడు తండ్రి అయ్యా, ఇదిగో నాయన డేవిడ్ పాలనను బట్టి ప్రార్థన చేస్తున్నాం. సంఘము కొరకు తండ్రి ఎంతగానో తండ్రి మరి 2 రోజులు నాయన ఈ ఉజ్జీవ కూటాలను ఏర్పాటు చేసి ఉన్నారు తండ్రి. అది ఏర్పాటు చేసింది నా కొరకే అని నాయన గుర్తెరిగి సంఘములో నాయన వాక్యాన్ని ఇన్న వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకొని ప్రభువా, వాక్య ప్రకారంగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థనలకించి జయమించిన దేవుడికి చపట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ అయిన పిల్లలైన మనందరికీ వాక్యము ఎత్తిన దేవుని దాసులు జాన్ డేవిడ్ అయ్యగారికి, వారి కుటుంబానికి, వారి సంఘానికి, వేదిక మీద ఉన్న సేవకులకు, స్వార్థకులకు, సంఘ సభ్యులందరికీ, ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న వారు, ప్రోత్సహించిన వారు, ప్రార్థించిన వారందరికీ ఆయన కృప, కనికరము, కాపుదల, ప్రసన్నత, ఆయన ఉన్నతమైన దీవెనలు, ఆయన అభిషేకం అనుగ్రహించి నడిపించునుగాక. సంఘం ఆయన మహిమతో నింపబడునుగాక, నూతన ఆత్మలతో నింపబడునుగాక. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరును బహుబలముగా దేవుని సేవలో, దేవుని కృపలో వర్ధిల్లుదురుగాక. అడ్డులు ఆటంకాలు యేసు నామములు దూరమవునుగాక. ఆయన రాజ్యవ్యాప్తి కొరకు ప్రజలను మనలందరినీ దేవుడు సిద్ధపరిచి బలపరిచి సదాకాలమైన హస్తంతోడుగా నడిపించునుగాక. యేసు రక్తమేజ్, ప్రభు రక్తమేజ్, ప్రభు రక్తం సంపూర్ణించి అపవాదు క్రియలకనంత నాశనము కలుగునుగాక. క్రీస్తు మహారాజుకే, రానే ఉన్న రాజుకే. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్. రేపు దినము మరి దేవుని దాసులు, అభిషక్తులు, మరి జాన్ డేవిడ్ గారు నాన్నగారు, తండ్రి గారు, మరి జోసఫ్ గారు, పెద్ద గారు మరి త్వరగా 8 గంటలకి చేయాలి. మరి పాటలు పాడిన వారు, ప్రార్థించిన వారు మరి ముందుగా వస్తే అందరికీ అవకాశం